ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, మరో జన్మ రాకుండే చూడరా, నీ దయ ఉంటే చాలయ హర హర, నీ దయ ఉంటే చాలయ ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. అమ్మ ప్రేమే అమృతం, అమ్మ పలుకే అమృతం, అమ్మ నవ్వే అమృతం, అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ జోలపాటి అమృతం, అమ్మ ఒడి అమృతం, అమ్మ జోలపాటి అమృతం, అమ్మ ఒడి అమృతం. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. సరువులకు ఆధారం అమ్మ, కరుణించే కరుణే అమ్మ, అయ్యలో సగభాగం అమ్మ, సంవరి కన్నుల వండుగే అమ్మ, జ్ఞానం అమ్మ ధ్యానం అమ్మ, సృష్టికి మూలం అమ్మ, జ్ఞానం అమ్మ జ్ఞానం అమ్మ, సృష్టికి మూలం అమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా, అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం.
ప్రకృతి సౌందర్యమే అమ్మ, పంచభూతాల శక్తి అమ్మ, గలగల పారే గంగే అమ్మ, చల్లగా వీచే గాలే అమ్మ, ధ్యానం అమ్మ జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ, ధ్యానం అమ్మ జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సో మధురం అమ్మ స్వర్ణామృతం. శక్తి అమ్మ సేవే అమ్మ, సహనంలో భూదేవే అమ్మ, దేవుడికైనా అమ్మేనమ్మ, గురువులకి గురువే అమ్మ, ఆది అమ్మ అంత్యం అమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ, ఆది అమ్మ అంత్యం అమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సో మధురం అమ్మ స్వర్ణామృతం. రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం जानकी वल्लभम, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे सुलाते नहीं, तुम मीरा के जैसे खिलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, रामनारायणं जानकी वल्लभं, रामनारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान काते नहीं, कौन कहते हैं भगवान काते नहीं, बेरी शबरी के जैसे खिलाते नहीं, बेरी शबरी के जैसे खिलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, रामनारायणं जानकी वल्लभं, नारायणं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, रामनारायणं जानकी वल्लभं, रामनारायणं जानकी वल्लभं, रामनारायणं जानकी वल्लभं. చివరిగా ఇంకొక సాంగ్.
హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ 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 హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓ హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓ హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ హరి నారాయణ హరి ఓ హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓ హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి నిత నిత కరుమా కను చోరి గోపీ మనహారి నిత నిత కరుమా కను చోరి గోపీ మనహారి आवारे गाना रे गोकुल की प्यारी आओ रे गाओ रे गोकुल की प्यारी आओ रे नाचो रे रास रचाओ रे आओ रे नाचो रे रास रचाओ रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. हरि नारायण हरि ओम హరి నారాయణ హరి ఓం. రమణీయ రాగాల్ని అద్భుతంగా ఆలపించిన శ్రీమతి రమణి మేడం గారి బృందానికి గట్టిగా కరతాళ ధ్వనులను అందిద్దామండి. పత్రిజీ ప్రతి ఒక్కరూ సంగీతం నేర్చుకోవాలి అని చాలా అద్భుతంగా అందరినీ ఎంతో ఎంకరేజ్ చేశారు. పత్రిజీ సరిగమలు రావాలి, సంగీతం రావాలి. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్లు అందరూ చాలామంది కళాకారులు అయిపోయారండి. ఇష్టమైన నృత్యము, సంగీతము అన్నీ నేర్చుకుంటూ. సో ఈ బృందానికి, స్త్రీమూర్తులందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మనం ఇప్పుడు ఎంతగానో ఎదురు చూస్తున్న మన అమ్మ స్వర్ణమాల పత్రి గారి వేదిక మీదకి విచ్చేసి వారి జ్యోతి ప్రజ్వలనతో మనం ప్రారంభించుకుందాం కార్యక్రమాన్ని. ఎంతో ప్రేమగా వ్యయ ప్రయాసల కోర్చి ఆవిడ ఎంతో చక్కగా దీని కార్యక్రమానికి నిన్న అనగా ఎంతో ట్రావెల్ చేసి ఎయిర్పోర్ట్కి 3 hours జర్నీ అండి. అక్కడి నుంచి పిరమిడ్ వ్యాలీ నుంచి ట్రావెల్ చేసి వైజాగ్ రాత్రి చేరుకునేసరికి 5:30 అయింది. మరి చేరుకుని ఆవిడ ఈ యొక్క కార్యక్రమానికి మనందరినీ కలవాలి అని వైజాగ్లో ఈ జన్మదిన వేడుకల్ని మనమంతా కూడా సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మరి మేడంకి 70వ జన్మదిన వేడుకల్ని చప్పట్లతో
మనం ఎక్కడా కూడా చప్పట్లు అనేది ఆపొద్దండి. మన కరతాళ ధ్వనులతో అమ్మ స్వర్ణమాల పత్రిజీని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుంటున్నాము. అలాగే వైజాగ్ పిఎస్ఎస్ఎం అధ్యక్షులైన శ్రీ రెడ్డి నాయుడు గారు వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ రెడ్డి నాయుడు గారిని చప్పట్లతో ఆహ్వానించుకుంటున్నామండి. తిరుపతి నుంచి విచ్చేసిన తిరుపతి పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ కంచి రఘురామ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించుకుంటున్నాము. అలాగే తిరుపతి ధ్యాన మహాయజ్ఞం వైస్ చైర్మన్ అయిన శ్రీ సంగీత్ బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా చప్పట్ల ద్వారా అందరికీ కూడా మన కరతాళ ధ్వనులు అందిస్తూ ఉండాలి. మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ప్రారంభించుకున్నాము, అలాగే జరుగుతూ ఉంది. మరి ఈరోజు విచ్చేస్తున్న ముఖ్య అతిథి శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు, గౌరవ అతిథులందరికీ కూడా మనం వెల్కమ్ చెప్తూ పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ అయిన శ్రీమతి రేవతి గారు వేదిక మీదకి రావాలండి. అలాగే బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం కో ఫౌండర్ అయిన శ్రీమతి ఈశ్వరమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్టీ అయిన సతీష్ గారు ఇక్కడ ఉంటే కనుక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వైజాగ్ పిఎస్ఎస్ఎం కోఆర్డినేటర్ అయిన శ్రీ ప్రసాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి ఈ అతిరథ మహారథులతో మనమంతా కూడా ముందు జ్యోతి ప్రజ్వలన పత్రి మేడం చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో మనం ప్రారంభించుకుందాం. ఈశ్వరమ్మ గారు వేదిక మీదకి రావాలండి, జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనాలి. జ్యోతి అనేది యొక్క ఆత్మజ్యోతికి మారుపేరుగా, జ్ఞాన జ్యోతికి మారుపేరుగా, అది మన అందరిలో వెలిగించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కరతాళ ధ్వనులతో మేడం అమ్మ స్వర్ణమాల పత్రి గారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. మరి మిగతా ముఖ్య అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమతి లక్ష్మి మేడం, ఫ్లూట్ లక్ష్మి గారు జ్యోతి ప్రజ్వలనగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. మనము ఈరోజు ఎంతో శుభదినము. అమ్మ స్వర్ణమాల పత్రి గారు ఈరోజు జన్మించి పిఎస్ఎస్ఎం ప్రథమ మహిళగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 30 ఏళ్ల పిఎస్ఎస్ఎం ప్రస్థానంలో పత్రిజీతో పాటు ఆ యొక్క ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ మేడం ఈరోజు పిఎస్ఎస్ఎం ఇంత స్థాపించి ఈరోజు శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పిఎస్ఎస్ఎం మూమెంట్కి కో ఫౌండర్గా ఉన్న మన స్వర్ణమాల పత్రి మేడంకి గట్టిగా చేతులు పైకెత్తి మన కరతాళ ధ్వనులను తెలియజేద్దాము. ముందుగా వైజాగ్ పిఎస్ఎస్ఎం నుంచి దాని ప్రస్థానాన్ని తెలియజేస్తూ ప్రసాద్ గారు ఒక 5 నిమిషాలు అందరి సందేశాలు తీసుకుందామండి. సో ముందుగా ఎవరెవరో ఎక్కడెక్కడో ఏ కుటుంబమో తెలియని మనల్ని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతిలో ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని స్థాపించి మనందరినీ ఏకీకృతం చేసిన మన గురువర్యులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ మదిలో మెదిలినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా భవిష్యత్తులో దాని పిరమిడ్ సొసైటీ యొక్క కార్యాచరణని ముందుకు తీసుకెళ్తూ మనందరిగా మార్గదర్శకంగా ఉంటున్న స్వర్ణమాల పత్రి అమ్మగారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. సో అలాగే కంచి రఘురామ్ సార్కి, సంగీత్ బాబు గారికి, విశాఖపట్నం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎలాంటి కార్యక్రమం చేపడతా ఉన్నా మీ వెనక నేనున్నాను, మీరు చెయ్యండి అని ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పివి రెడ్డి నాయుడు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ధ్యానులకి హృదయపూర్వక నమస్కారాలు. ఇకపోతే ఇప్పటి నుంచి
మన భవిష్యత్తు ప్రణాళిక మాట్లాడుకునే ముందు మనం ఎక్కడ మొదలయ్యి ఎంతవరకు వచ్చాం అని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో విశాఖపట్నానికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతిని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని పరిచయం చేసిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలుపుకుందాం. సో ఎప్పుడైతే జీకే గారు ధ్యానం నేర్చుకున్నారో విశాఖపట్నంలో వాళ్ళ స్వగ్రామంలో అందరికీ ధ్యానం నేర్పుతూ సిటీలో కూడా ధ్యానాన్ని పరిచయం చేయాలని సంకల్పంతో తిరుగుతున్నప్పుడు మన రమణమ్మ గారు వాళ్ళ అబ్బాయి అనంత్ గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. సో ఆయన ద్వారా రెడ్డి నాయుడు గారికి ధ్యాన పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఇక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విశాఖపట్నం అన్నదాన్ని వెనక్కి తిరగకుండా ప్రతి వ్యక్తిలోకి ధ్యానాన్ని తీసుకెళ్ళగా రెడ్డి నాయుడు గారు చేసిన కార్యక్రమాలు చాలా అద్భుతమైనవి. సో అందులో భాగంగా విశాఖపట్నం సిటీలో మొట్టమొదట నిర్మించిన పిరమిడ్ మాస్టర్ ఈకే పిరమిడ్ రెడ్డి నాయుడు గారు ఇంటి మీద రూఫ్ టాప్ పిరమిడ్గా నిర్మించడం జరిగింది. సో అక్కడ ధ్యానం అక్షరాభ్యాసం చేసి ఇంతవరకు వచ్చిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఫస్ట్ నేను ధ్యానం నేర్చుకున్న పిరమిడ్ 1999లో. సో అప్పుడు మాకు దిక్సూచి రెడ్డి నాయుడు గారు అండ్ సత్య రాజశేఖర్ గారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో అప్పటి వరకు గాజువాకలో ఒకలో ఇద్దరు ధ్యానం ఉండేవారు. సో సార్ వచ్చినప్పుడల్లా కంటిన్యూస్గా స్టీల్ ప్లాంట్లో క్లాసులు పెట్టాం. 3 ఇయర్స్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని గాజువాకలో ఉన్న మాస్టర్స్ నడిపించారు. తర్వాత అంత గొప్పగా అభివృద్ధి చెందింది పిఎస్ఎస్ మూమెంట్. సో ఒకసారి గట్టిగా స్టీల్ ప్లాంట్ మాస్టర్స్కి, అలాగే గాజువాక మాస్టర్స్కి, అలాగే విశ్వకాంతి పిరమిడ్ నిర్మించిన మేడంకి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ, మన పిఎస్ఎస్ మూమెంట్లో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన శైలి. ఎందుకంటే బెంగళూరు మెగా పిరమిడ్ నిర్మించినప్పుడు ఒక యానిమేటెడ్ వీడియో చేయడంలో అవ్వచ్చు. సో అలాగే మొట్టమొదటి పిఎస్ఎస్ మూమెంట్లో షార్ట్ ఫిలిం శ్వాస అనే తీయడంలో అవ్వచ్చు. ఇకపోతే పిరమిడ్ రేడియో ఆన్లైన్ రేడియోలో కూడా ఫస్ట్ మన విశాఖపట్నంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని నేర్పాలని, ముఖ్యంగా స్కూల్లో పిల్లలకి బ్రహ్మర్షి అప్పాజీ గారు చేసిన కృషి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొన్ని లక్షల మందికి ధ్యానాన్ని నేర్పించారు ప్రతి స్కూల్లో తిరుగుతూ. సో అప్పాజీ గారి యొక్క సేవలను ఎప్పుడు స్మరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సో అప్పాజీ గారు సేవల్ని మనం ఎంత పొగుడుకున్నా తక్కువే. ఇక అక్కడి నుంచి మనం ప్రతి ఒక్కరికి ధ్యానం చేరాలని లక్ష్యంతో ధ్యాన గ్రామీణం అవ్వచ్చు, పైమా కార్యక్రమాలు అవ్వచ్చు, ధ్యాన విద్యార్థి కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ చాలా సునాయాసంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్సీ రత్నకుమారి మేడం ధ్యాన విద్యార్థి ప్రతి స్కూల్లో ధ్యానం చెప్పడంలో మేము అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. అప్పుడు స్టూడెంట్స్గా ఉన్నాం. మేడం వాళ్ళ మటుకు అప్పట్లో ప్రతి స్కూల్కి వెళ్ళి తిరిగేవారు. ఎమ్మెల్సీ రత్నకుమారి మేడం వీళ్ళంతా కూడా. సో అలాగా ప్రతి గ్రామంలోని స్కూళ్ళలోని ధ్యానం చెప్పుకుంటూ 2011లో మనం చాలా ప్రెస్టేజియస్గా ధ్యాన మహాచక్రాన్ని సింహాచలంలో నిర్వహించుకున్నాం. కొన్ని లక్షల మంది వచ్చి అక్కడికి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పివి రెడ్డి నాయుడు గారు, సతీష్ గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. సో అక్కడి నుంచి ఇక ముందుకు వెళ్తే గిరిజన గ్రామాల్లో ధ్యానం నేర్పడం అవ్వచ్చు. సో 1,00,000 సంతకాల సేకరణ మెగా పిరమిడ్ కోసం రెడ్డి నాయుడు గారికి పత్రిజీ అందించిన, ఎలాగైనా చేయాలంటే 2 లక్షల పత్రిసారు మనకి ఇస్తే మనం 2 లక్షల సంతకాలు సేకరించాం. దానికి విశాఖపట్నంలో ప్రతి మాస్టర్ ఎంతో సహకరించారు. ఇంకా అక్కడి నుంచి ప్రకృతి వ్యాలీ ప్రోగ్రామ్స్. ఈ రోజుకి మనం విశాఖపట్నంలో చూసుకుంటే అనకాపల్లి దగ్గర నుంచి చంద్రశేఖర పిరమిడ్, అలాగే హరిపాలలో ఈజిప్ట్ పిరమిడ్, అలాగే అనకాపల్లి దగ్గర ఉన్న గణపతి సచ్చిదానంద స్వామివారి ఆలయంలో మేడం ఇందిరాలక్ష్మి గారి ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించుకోవడం, బ్రహ్మర్షి పిరమిడ్ ప్రెస్టీజియస్ బ్రహ్మర్షి పిరమిడ్ సిటీలో నిర్మించుకోవడం. ఇక విశాఖపట్నం సిటీలోకి వస్తే గత 2 సంవత్సరాలుగా మాడుగుల విశ్వకాంతి పిరమిడ్ నిర్మించుకోవడం. విశాఖపట్నం సిటీలోకి వస్తే యోగా విలేజ్లో గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల ఒక ఆదివారం 1 డే వర్క్షాప్ను మన వివిధ రకాల పిరమిడ్ మాస్టర్లతో నిర్వహించుకుంటున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో నేను అనుకోవడం ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం వైజాగ్లో ఎంవిపి కాలనీలో అంటే ఆ యొక్క చైతన్యమే. సో ఇలాగ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో
ఉన్నతమైన కార్యక్రమాలని వినూత్నమైన కార్యక్రమాలని మనం పిఎస్ఎస్ఎం వైజాగ్ నుంచి నిర్వహించుకున్నాం. సో ఇకపోతే మన ముందున్న లక్ష్యాలు, ఒకప్పుడు అప్పాజీ గారు అవ్వచ్చు, ఎమ్మెల్సీ రత్నకుమారి గారు అవ్వచ్చు, మేడం ఇంకందరూ పెద్దవాళ్ళంతా అప్పుడు చేసిన కార్యక్రమాలే స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పడం, అలాగే విలేజ్లకి వెళ్ళి ధ్యానం చెప్పడం. దాన్ని మరలా మనం రీ ఎంట్రీ చేయాలి, మళ్ళీ దాన్ని ప్రారంభించాలి. సో దాని దిశగా ఈ కార్యక్రమాన్ని నుంచి ముఖ్యంగా పత్రి మేడం బర్త్డే నుంచి శ్రీకారం చుడదాం. పత్రిజీ మనకి ఏవైతే లక్ష్యాలు ఇచ్చారో ఆ లక్ష్యాలని ఈ జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పిఎస్ఎస్ మూమెంట్ వెళ్ళాలి అంటే స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పైమా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు పత్రిజీ ఒక అద్భుతమైన ధ్యాన విధానాన్ని అందించారు. సో దాన్ని ఈ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి అందించవలసిన ఆవశ్యకత మన మీద ఉంది. ఆయన ఎంత చేశారో, ఎంత చెప్పాలో అంత ఇచ్చి చెప్పి చేసి చూపించి, ముఖ్యంగా చెప్పడం ఈజీ, ఇది ఏదైనా ఈజీ, కానీ చేసి చూపించడం చాలా కష్టం. అది పత్రి గారు నడవడికలో చేతల్లో మనకి ఎప్పుడు ప్రస్ఫుటమయ్యేది. సో కాబట్టి మనందరం 3 లక్ష్యాలను పెట్టుకుందాం. ఏంటి? ప్రతి స్కూల్లో ధ్యానం చెప్పడం, ధ్యాన గ్రామీణం. ఈ 2 మనం ఎప్పుడైతే అవలంబించామో మనందరం కలల కంటున్న మెగా పిరమిడ్ అనేది శ్రీకారం తప్పకుండా అవుతుందండి. సో కాబట్టి కమింగ్ 5 years మన లక్ష్యం అంతా ధ్యాన గ్రామీణం, పైమా యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం. సో ఆ విధంగా అందరం కదులుదాం. ఇక మనకెప్పుడు రెడ్డి నాయుడు గారు అవ్వచ్చు, సతీష్ గారు అవ్వచ్చు, రేవతి మేడం అవ్వచ్చు, వీళ్ళందరి సపోర్ట్ మనం ఏది అడిగినా ఎప్పుడూ కాదనరు. సో కాబట్టి మనం ఏదైనా ప్రాజెక్ట్ వెళ్దాం, దానికి కావాల్సిన ఏవేవి అవసరమో అవన్నీ ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఈ కార్యక్రమం నుంచి పత్రి మేడకు మనం ఇవ్వవలసిన 70వ పుట్టినరోజు కానుక ఏమైనా ఉంది అంటే ఈ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్దాం. సో కాబట్టి ఆ లక్ష్యం దిశగా మనం పయనిద్దాం. మనం అనుకున్న మెగా పిరమిడ్ని సంకల్పించుకుందాం. దానికి సంబంధించి రెడ్డి నాయుడు గారు చేయవలసిన ప్రణాళికలు అన్నీ చేస్తున్నారు. బేసిక్గా చెప్పాలంటే రెడ్డి నాయుడు గారు చేతల మనిషి, ఎక్కువ మాట్లాడరు. సో కాబట్టి ఆయన చేయవలసిన ప్రణాళికలు అన్నీ చేస్తున్నారు. సార్ చిన్న లీకేజ్ సార్, విత్ యువర్ పర్మిషన్, చిన్న లీకేజ్. సో పత్రి సార్ చేతుల మీదుగా 1997లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది స్థాపించడం జరిగింది. దాన్ని ఇటీవలే మొత్తం ఫుల్గా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అంతా చేయించాము. ఇంతవరకు దాన్ని అప్డేట్ చేశాము. ఇంక ఈరే ఉంది. గట్టిగా ఒకసారి ఆ యొక్క సొసైటీకి క్లాప్స్ కొట్టుకుంటూ మరిన్ని దానికంతా ముందుండి మమ్మల్ని నడిపించారు రెడ్డి నాయుడు గారే. దానికి అవ్వాల్సిన భారాన్ని, ఖర్చుని అంతా రెడ్డి నాయుడు గారే భరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనందరూ లక్ష్యం ఏంటి? ప్రతి విద్యార్థికి ధ్యానం చెప్పడం, ప్రతి గ్రామంలో ధ్యానాన్ని పరిచయం చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞత సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసాద్. యూత్ ఎనర్జీ అనేది మనకెప్పుడు ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడున్న వైజాగ్ పిఎస్ఎస్ఎం తరపున మన ప్రసాద్ కానీ, అలాగే స్నేహ దంపతులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. యూత్ వింగ్ అంతా కూడా ఈరోజు పిఎస్ఎస్ఎం ప్రస్థానంలో వైజాగ్లో ప్రతి మాస్టరు ఎంతో అద్భుతంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనడానికి మనం చాలా ఆనందంగా చెప్పవచ్చు. మరి మనకి ఇందాక సంగీత ధ్యానం జరిపించిన మాస్టర్స్కి ఒక చిరు సన్మానం మనం చేసుకుందామండి. వారికి మనం బయలుదేరుతారట. వారికి సన్మానం చేయాల్సిందిగా శ్రీ కంచి రఘురామ గారు, రెడ్డి నాయుడు గారు మీ చేతుల మీదుగా వారికి సన్మానం చేయాలండి. శ్రీ మణికంఠ దక్షిణాది ఇప్పిలి పాపారావు గారు నాదస్వరము, టి సుశీల గారు నాదస్వరము, ఆర్ శ్రీనివాసరావు గారు డోలు, సుబ్రహ్మణ్య గారు శృతి అందించారండి. వీరి బృందానికి శ్రీ రెడ్డి నాయుడు గారు, కంచి రఘురామ గారు సన్మానం, సంగీత బాబు గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాము. శ్రీమూర్తికి రేవతి మేడం వెళ్ళి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాము. అందులో శ్రీమూర్తి ఉన్నారు. మనకి అద్భుతమైన సంగీతాన్ని అందించారండి నాద ధ్యానంలో. ఇలాంటి గొప్ప కళాకారులు ఎందరో వైజాగ్లో మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మన దగ్గర ఉండడంతో ఎంతో చక్కటి కళాకారులందరినీ మనము ఈ ధ్యానంలో కలుసుకుంటున్నాము. ప్రతిసారి అందరూ కూడా అద్భుతమైన నాదాన్ని అందిస్తూ ఉన్నారు. మరి అద్భుతమైన సాధన చేస్తేనే కానీ ఇలాంటి సంగీతాన్ని మనకు అందించలేరు. మరి ఆ కళాకారులకి మరొక్కసారి మన కళాతాళ ధ్వనులు అందిద్దామండి.
పూర్వజన్మ సుకృతం అంటారు కళలు రావడం అనేది. మరి అలాంటి సుకృతాన్ని పొందిన వీరికి మనం సన్మానించుకుంటున్నాం. గురుపత్ని స్వర్ణమాల మేడం 70 సంవత్సరాల జన్మదినం వైజాగ్లో జరుపుకున్నందుకు విచ్చేసిన జ్ఞానులందరికీ నా ఆత్మ ప్రణామం. మేడంతో ఫస్ట్ టైం మేము మేడం అనుభవం వినడం అరకు ట్రెక్కింగ్ పెట్టాం మేము వైజాగ్ సొసైటీ. మేడం దగ్గర ఒక 10 మందో 15 మందో కూర్చున్నాం. అప్పుడు పత్రి గారు మూమెంట్ మహా అయితే ఒక 4 సంవత్సరాలు అయి ఉంటుంది ఇప్పటికి. పత్రి గారు 2 ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా తన జాబ్ రిజైన్ చేసేసి తను నమ్మిన సిద్ధాంతం గురించి ప్రయాణం స్టార్ట్ చేశారు. 2 ఆడపిల్లలతో కేవలం పెన్షన్ బేస్ చేసుకొని ఎలా నడుపుకొచ్చారన్నది, ఎన్ని కష్ట నష్టాలు ఒడ్డుకొచ్చారన్నది ఆ మాతృమూర్తి అది తలుచుకుంటే చాలా దీనిగా ఉంటుంది. ఆ రోజు ఫస్ట్ విన్నది అంత కష్టాలతో మేడం ఒకసారి పత్రి గారు ఎందుకు ఇంతలాగా అందరికీ ఈ ధ్యానం గురించి ఇంత ప్రాధాన్యపడుతూ చెప్పవలసిన అవసరం ఏంటి? ఆయన బస్సులో నిల్చొని సీట్లు ఖాళీ లేకపోతే నిల్చొని ధ్యానం చెప్పడానికి వెళ్ళేవారు వారం. ఒకడు విన్నా గ్రేటే అని. అంత తపన పడుతున్న ఆయన భర్తను చూసి మేడం మేము ఎక్కడో విన్నాను, సార్ వెళ్ళిపోయిన తర్వాత రూమ్లో మెడిటేషన్ కూర్చున్నారు. సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సార్ వచ్చే వరకు మేడం ఆ మెడిటేషన్లోనే ఉన్నారని విన్నాను నేను. మేడంకి ఫస్ట్ టైం జీసస్ బ్రహ్మాండమైన వెలుగుతో ఆ రూమ్లో అనుభవం అని నేను విన్నాను. ఇది కరెక్టే మేడం? ఓకే. ఇప్పుడు చూసాం తల్లి తండ్రి ఇద్దరిలో తల్లే. ఆ పాటలో పత్రి గారి పాటలో మేడం పాటలో ఒక చరణం విన్నాను ఇప్పుడు. గురువుకే గురువే అమ్మ అని. సో మా అందరి గురువు పత్రి గారికి మీరే గురువు. సో మీ 71
జన్మదినం వేడుక చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వైజాగ్ మాస్టర్స్ అందరి తరఫున కృతజ్ఞతలు. మీకంటే నేను 2 సంవత్సరాలు చిన్న, 57 నేను, 55 మీరు. పత్రి గారితో జీవనం సాగిపోయింది అలాగా. మీ అందరిని చూస్తే ఏం మాట్లాడాలో, అసలు నేను ఏం మాట్లాడదాం అనుకున్నామో అది పక్క వెళ్ళిపోయింది, వేరే సబ్జెక్ట్ వస్తుంది. నేను క్లాసులు చెప్పడం అవన్నీ చాలా తక్కువ. నీ డ్యూటీ క్లాసులు నిర్వహించడం అయ్యా అని ఒకసారి చెప్పారు నన్ను. సో ప్రోగ్రాంలు కండక్ట్ చేయించడం, మాస్టర్స్ పిలిపించడం, ఇలాగా ఇదే ఆడిటోరియంలో మోడీ గారు యోగా దినం అనౌన్స్ చేశారు. యోగా దినం అనౌన్స్ చేస్తే అదే రోజున పత్రికారు వైజాగ్ వస్తున్నారు. వైజాగ్ వస్తుంటే అప్పటికి ది బెస్ట్ అఫీషియల్స్ అందరూ, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ చాలా అవుట్లో బిజీగా చీఫ్ గెస్ట్లుగా బుక్ అయిపోయారు. ఎవరున్నా రాబోయినా పత్రికారుతో మనం ప్రోగ్రామ్ చేసుకుందాం అనుకుంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ సూపర్ డైరెక్టర్ ఆయన తెలిసింది పత్రికారు వస్తున్నారని. ఆయన ఎక్కడో పత్రికారు నుంచి విన్నట్టున్నాడు. ఆయన సార్ పత్రికారితో పాటు కూర్చోడానికి నాకు అవకాశం ఇస్తే నేను చీఫ్ గెస్ట్ వస్తానని అంటే, నందా మాకు మేము ఎదుగుతున్నారా బాబు నీకు. అయితే ఆయన పేరు సెలెక్ట్ చేసేసి చీఫ్ గెస్ట్గా ఇదే హాల్లో 24 గంటలు వితౌట్ ఫుడ్ కాదు, విత్ ఫుడ్డే, అది లైట్ ఫుడ్. ఇదే హాల్లో 24 గంటలు మెడిటేషన్ చేయించారు పత్రికారు. అలా ది బెస్ట్ ప్రోగ్రామ్ ఇంకోటి కంచి రఘురామ్ గారు తలపెట్టారు. నెక్స్ట్ మంత్ తిరుపతిలో ఉంది. దానికి వైజాగ్ నుంచి ఒక బస్సు బయలుదేరుతుంది వీళ్ళ ఆధ్వర్యంలో. అలాగే ఇంకొక బస్సు టౌన్ నుంచి ఎవరైనా పూనుకొని చేస్తే బాగుంటుంది. నేను ఉండటం లేదు, శ్రీలంక వెళ్ళిపోతున్నాను, నేనుంటే నేనే పూనుకుందును. ఎవరైనా టౌన్ నుంచి ఇంకో బస్సు బయలుదేరి వెళ్తే తిరుపతి, ఆ ప్రోగ్రాం ది బెస్ట్గా అవుతుంది. హోప్ ఇది ఈస్ సఫిషియంట్. 5 నిమిషాలే మాట్లాడమన్నారు. సో ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ మై మైక్ టు ది నెక్స్ట్ స్పీకర్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో మరి ఈరోజు ఈ విధముగా మనమంతా కూడా ఒక సెలబ్రేషన్స్లోకి వచ్చాము అని అంటే 2010లో మేడం మీరు ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలి అని చెప్పి సిడి పంపించి వచ్చిన వెంటనే రెడ్డి నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం అయితే నేమ్స్ రాయండి అని చెప్పటము, అలాగా మహిళలతోటి నేమ్స్ రాసినప్పుడు కలకట్టాలో జీకే గారు ఉంటుండగా సార్ ఆ నేమ్స్ని సెలెక్ట్ చేయటము, ఆ విధముగా ఒక ట్రస్ట్ ఫామ్ చేశాక రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వర్మ గారు సార్కి ఫోన్ చేసినప్పుడు అయ్యా స్వామి ట్రస్ట్ వచ్చింది మీకు అన్నీ వస్తాయని చెప్పారు. తర్వాత 2011లో ధ్యాన మహాచక్రం నిర్వహించుకున్నాము. మన సతీష్ గారు, రెడ్డి నాయుడు గారు, లక్ష్మణ్ రావు గారు దానికి బాధ్యత వహించి నందా గారు మార్గదర్శకత్వంలో పత్రిజీ యొక్క ఆశీస్సులతోటి ఎంతో అద్భుతంగా నిర్వహించుకున్నాక ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోని మహావతార బాబా కేవ్స్ దగ్గర ఒక పిరమిడ్ నిర్మాణము, లే లడఖ్లో పిరమిడ్ నిర్మాణము, అదే కాకుండా ఎక్కడ ఏ పిరమిడ్లు నిర్మించినా కూడా ఒక్కొక్క ₹1,00,000 మేము 99 మహిళలు వేసుకొని ఇవ్వటము చేస్తున్న క్రమంలో 2014లో పత్రి సార్ మేడం మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు కూడా జరగాలి అని అన్నప్పుడు మళ్ళీ దానికి కూడా ఎస్ అని చెప్పేసి అని అనిపించుకున్నాక అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా మా వంతు సహాయ సహకారాలు మా శక్తి పరిధిలో అందిస్తూ ప్రకృతి వ్యాలీలో కూడా 1 సంవత్సర కాలం పాటు నిత్య అన్నదానం అది నడిపించడంలో కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా దానికి ఎన్నో సేవలు అందించారండి.
సారు బాడీ వెకేట్ చేశాక మరి పత్రిజీ అంటే మహిళలు అంటే పత్రిజీ కాబట్టి దాని పేరుని పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అని చెప్పేసి పత్రి మేడం యొక్క అనుమతితోటి మార్చి రిజిస్ట్రేషన్ చేయించాక మరి 2 సంవత్సరాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ వైజాగ్లో మోహన్ ద్వారా, గాజువాక్లో అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం శివగణేష్ ద్వారా, అలాగే మన వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం జయా మేడం ద్వారా కూడా మన ఇంద్రాలక్ష్మి గారు చింతామణి గణపతిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న టైంలో ఒకరోజు నాకు వచ్చిన మెసేజ్, మేడం మీరు 18 యాగాలు నిర్వహించాలి అన్నారు. ఆ 18 యాగాల తర్వాత వైజాగ్కి రావాల్సిన పిరమిడ్ అందించబడుతుంది అన్నప్పుడు కరెక్ట్గా 18 యాగాలు అయ్యాయండి. వివిధ ప్రదేశాల్లో 2 రోజుల యాగాలు. కరెక్ట్గా 18 అయిన వెంటనే మేడము తెలియకుండానే మనకి ఆమె యొక్క డేట్ ఇవ్వడము, అంటే ఏదైనా సరే చూపించబడుతుంది, అందించబడుతుంది, దాన్ని దర్శించి ఆచరించుకుంటూ నమ్మకము విశ్వాసంతో వెళ్ళిపోతే ఆ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది అనడానికి మరొక్కసారి నిదర్శనంగా మనకి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందండి. మరి తదుపరి మనకి రావాల్సిన మెగా పిరమిడ్ అన్నది మార్గదర్శకులు పైనుంచి పత్రి సార్ ఉంటే కిందన మనకి రెడ్డి నాయుడు గారు ఉన్నారు. తప్పకుండా దాన్ని మనం అందుకోగలుగుతాము, నెరవేర్చుకుంటాము. ఎందుకంటే ఆ పని కోసమే మనం అంతా ఇక్కడికి జన్మ తీసుకొని వచ్చాము కాబట్టి ఆ పనిని నిర్వహిస్తాం తప్పకుండా. మరి దానికి కావాల్సినది ధ్యాన గ్రామీణము, ధ్యాన విద్యార్థి. ధ్యాన గ్రామీణము, ధ్యాన విద్యార్థి రెండు కూడా 2 కళ్ళలాగా మనం చేపట్టినప్పుడు ఏదైతే పత్రి సార్ చెప్పారో, మేడం సిటీలో ఒక పిరమిడ్ వస్తుంది, రోజుకు 6,000 మంది అక్కడ ధ్యానం చేసుకొని వెళ్తారు. రోజు నిత్యాన్నదానం జరుగుతుంది అక్కడ. దాన్ని మీరు నమ్మండి, నా మీద నమ్మకం ఉంచండి అని అన్నారు. అదే నమ్మకము విశ్వాసంతో మన అడుగులు నడుస్తూ ఉన్నాయి. తప్పకుండా అది నెరవేరుతుందండి. మరి వైజాగ్కి మనకి ఈ ధ్యానాన్ని అందించడానికి ముఖ్య కారకులు మన జీకే గారు ఉన్నారండి. ఆయన కూడా మనం గుర్తు చేసుకోవాలి. జీకే గారు సిద్ధార్థ పిరమిడ్ కాలేజీలో ఉన్నప్పుడు మరి ధ్యానం తెలుసుకొని చింతలాగ్రహారం, మాది ఒక మారుమూల గ్రామం ఉందండి, అక్కడ నేను ధ్యానం అందించాలని అనుకున్నప్పుడు ఆయనతో పాటు మరి అనంత్ గారు, రెడ్డి నాయుడు గారు, ఇలాగ ఎంతోమంది మాస్టర్స్ అండి. మూమెంట్, సార్ పెట్టిన పేరు మూమెంట్. అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు ఒక పాదం ముందు వెళ్తే వెనకాట్ల పాదం ముందుకు ఎలా వెళ్తుందో ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ మూమెంట్లో భాగస్థులమేనండి. మరి అందులో భాగంగా పత్రిజీని మనకు అందించేటువంటి అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి మనం ఎంతైనా రుణపడి ఉంటామండి. ఎందుకనంటే మేడంని సార్ ఎన్నుకోలేదు, సార్ని మేడం ఎంచుకున్నారు. అంటే మేడం ఒక భూదేవి, ఒక సీతాయనంలో కావచ్చు, ఒక రామాయణంలో కావచ్చు, ఒక మహాభారతంలో కావచ్చు, ఆ యొక్క శ్రీతత్వం ఎక్కడుందో అక్కడ అన్ని జన్మలలో కూడా ఆవిడ జన్మ తీసుకొని వచ్చారు. పత్రి సార్ తోటి ఎన్నో ప్రయాణాలు, నేను ఉత్తరాంధ్ర అంతా కాకుండా వివిధ దేశాల్లో మొత్తం భారతదేశం అంతా ఒక 10 రోజులు పర్యటిస్తున్నప్పుడు మేడం యొక్క మహత్యం గురించి సార్ చెప్పినప్పుడు, నేను ప్రత్యక్షంగా కూడా విన్నప్పుడు, మీరందరూ చూసినటువంటి స్వర్ణామృతం ఎపిసోడ్స్లో కావచ్చు, మేడంలో ఉన్నటువంటి అంతర్గత జ్ఞానాన్ని బయటకు తేడానికి సారేమోని అది అందించారు. మరి అటువంటి స్వర్ణామృతం బుక్ కూడా మనకి రిలీజ్ అవ్వటము, మరి అన్నిటికన్నా విలువైనటువంటి ఆ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానమే ఎందుకు పెట్టారు సారు అన్నది మనకి 7 సంవత్సరాలు రవిశాస్త్రి గారి యొక్క దీన్ని సార్ ఆయన్ని తయారు చేయటము, ఏదైనా ప్రతిదీ కూడా పత్రి సార్ మనకు అందించారంటే నమ్మకము విశ్వాసంతో మనం వెళ్ళామంటే తప్పకుండా షిరిడి సాయి చెప్పినట్టుగా నా భక్తుడు ఎక్కడ ఉన్నా పిచ్చుక కాలికి దారము కట్టినట్టుగా లాగబడతాడు అన్నట్టుగా మనమంతా కూడా మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకొని ఏ పని కోసం అయితే ఇక్కడికి వచ్చామో ఆ పనిని ముగించుకొని వెళ్ళడమే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మకురు అని పిఎస్ఎస్ మూమెంట్ని నిలబెట్టి అందులో పాటలేనండి అన్ని ట్రస్ట్లు కూడా పిఎస్ఎస్ మూమెంట్ ఉంది అని అంటే అన్ని ట్రస్ట్లు ఉన్నట్టే. సో దానికి మనం అంతా నడుం బిగించి మేడంకి జన్మదిన కానుకగా మనము సమర్పిద్దామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్.
తిరుపతి పిఎస్ఎం మూమెంట్లో ఎన్నో అనితర సాధ్యమైన సేవలు అందిస్తూ ఈ యొక్క తిరుపతి ధ్యాన మహాయజ్ఞంకి వైస్ చైర్మన్గా ఆయన అద్భుతంగా మనల్ని ఆహ్వానించడానికి విచ్చేశారండి. శ్రీ సంగీత్ బాబు గారు యొక్క మెసేజ్ మనం తీసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, వేదికను అలంకరించిన పెద్దలకందరికీ నమస్కారం. ఇంతవరకు అందరూ చెప్పినటివి నేను విన్నాను. ఏమిన్నానంటే ప్రతి ఒక్కరు కాలేజెస్లో, స్కూల్స్లో పిరమిడ్ రావాలని, అన్నీ చెప్పాలని చేస్తున్నారు. ఒకటి మాత్రం చెప్తాను, వైజాగ్ అంటేనే వైబ్రేషను, వైబ్రేషన్ అంటేనే వైజాగ్. ఇంతవరకు పత్రి సార్ మహత్యం గురించే నేను చెప్తా వచ్చాను. ఎందుకంటే తిరుమలలో పత్రి సారు ఏ విధంగా తిరుమలని మీకు ఈరోజు చెప్పాలి. ఏ సంస్థకి తిరుమలలో అవకాశం లేకపోయినా ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కే అక్కడ అవకాశం ఉండదు ఇప్పటివరకు కూడా. అది పత్రి సారు. ఇక పత్రి మేడం మహత్యం గురించి రెండు చెప్తాను, మళ్ళీ యథా ప్రకారంకి వచ్చేస్తాను. ఊరి పేరు కూడా చెప్తాను, కానీ క్యాజువల్గా తీసుకోండి. కలికిరి దగ్గర కొటాల అని ఒక గ్రామం ఉంది, జీతవనం అంటారు. సారు దానికి పేరు పెట్టిన తక్షణమే ఇమీడియట్గా అన్ని కార్యక్రమాలు యథా ప్రకారం జరుగుతూ ఉండేటప్పుడు కొన్ని ఆటుపోట్లు అనేది జరిగినాయి అక్కడ. ఆ పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టినారు బయట ఉన్నటువంటి వాళ్ళంతా. మేడం నాకు నోటీస్కి అప్పటి వరకు పోకపోయేటప్పటికి నేనే పోయి మేడంకి చెప్పాను, ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం, ఈ మరి లోటుపాట్లు జరుగుతూ ఉంది, ఇలా ఉంది అనేసి. ఎక్కడైతే అదంతా మేడం గ్రహించిందో, మేడం వచ్చి ఆడ ఆ ప్రదేశంలో అడుగు పెట్టడము ఈ రోజుకి కూడా నవ్వుతో నా భవిష్యత్తుగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది పిరమిడ్ జీతవనం కొట్టాల. అలాగే ఒక గవర్నమెంట్ భూమి ఒకటి, చిత్తూరు జిల్లాలో గవర్నమెంట్ భూమి ఒకటిలో ఒక పిరమిడ్కి భూమి పూజ జరగడం జరిగింది. జరిగి అంతా స్టార్ట్ అయ్యి ఒక 60% అయిపోయినాక ఆగిపోయింది. అది గవర్నమెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. సరే ఎట్లయితే ఏముందనేసి మేడం గారి దగ్గర డేట్ తీసుకునేసినాము, ఆ ప్రోగ్రాం పాంప్లెట్ చేసేసాము. యథాప్రకారం ఎలా జరిగిందో అది యథాప్రకారం ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది. మేడం గారి చేతితో కూడా ఆ ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచే మేడం గారి మహత్యం మనం వినాల్సింది. తిరుపతిలో పిఎస్ఎస్ఎం వాళ్ళు మేమే చేస్తున్నాం అంటున్నారు యజ్ఞం, పిఎంసి వాళ్ళు మేమే చేస్తున్నాం అంటున్నారు యజ్ఞం. కానీ అక్కడ చేస్తున్నది స్వర్ణమాల పత్రి మేడము. 2 సంవత్సరాల ముందు తిరువణామలలో ధ్యాన యజ్ఞం జరిగేటప్పుడు పత్రి మేడం పైన ఉండేటప్పుడు సంగీత్ బాబు డ్రా అని పిలిచింది. సరే నేరుగా మేడం గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తక్షణమే తిరుమలలో 2019లో ఎలా అయితే ధ్యాన యజ్ఞం జరిగిందో అదే మాదిరి తిరుమలలో ధ్యాన యజ్ఞం జరగాలని పత్రి మేడం నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తక్షణమే నేను ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి లెటర్స్ అన్నీ పెట్టేటప్పటికి ఈ లోపల ఏం జరిగిందిరా అంటే లడ్డు ప్రాబ్లం ఒకటి ఏర్పడము, హిందుత్వం మీద పోవడం, ఇలా మన లెటర్ తీసుకున్నటువంటి లెటరు పోతా ఉంది కానీ పోయిన లెటర్ మళ్ళీ తిరిగి రాలే. అది ఎక్కడ పోతా ఉందో తెలియదు, అంతవరకే జరుగుతా ఉంది తిరుమలలో. అలా జరుగుతుండేటప్పుడు అది అలా ఏం జరిగిందిరా అంటే ఆ యజ్ఞం వచ్చి తిరుపతిలోకి వచ్చి రావడం జరిగింది. ఆ యజ్ఞమే స్వర్ణమాల పత్రి మేడం చూపిస్తున్నటువంటి యజ్ఞము. ఆ రోజు మేడం గారు 2 సంవత్సరాల ముందు సంకల్పంతో తిరుమలలో జరగాలనుకున్నది మేడం గారు, అది తిరుపతిలో జరుగుతూ ఉంది ఇప్పుడు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మేడం పెట్టినటువంటి సంకల్పము ఎలా జరుగుతుంది అనే దానికి ఇది నిదర్శనం. అలాగే తిరుమలలో కూడా పత్రి సార్ అంటూ ఉంటాడు, తిరుపతిలో ఒక పిరమిడ్ రావట్లేదు ఎందుకు సార్ అని అంటే తిరుమల కొండనే చూపించి పత్రి సార్ అనేవాడు, తిరుమల ఒక పెద్ద పిరమిడ్ అయ్యా మీకు అని చెప్పేవాడు ఎప్పుడు చాలా తూర్లు పత్రి సార్. కానీ పత్రి మేడం మాత్రం చెప్తా వచ్చింది తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఒక మెగా పిరమిడ్ అని వస్తుంది అనేసి. దాంట్లో భాగంగానే తిరుమలలో ఈరోజు 75కి 75 సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి సన్నిధి ప్రాంతంలో
తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం అనేసి ఇప్పుడు రావడం జరుగుతుంది. రేపు నెలలో ప్రారంభోత్సవం చేసుకోబోతున్నారు. అంటే పిరమిడ్ ఆకారంతోనే వచ్చింది. అక్కడికి వచ్చేటప్పుడు గోపురం లాగా, అంటే యాస్టాస్ గోపురం లాగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గోపురంగా ఏర్పాటు చేసుకొని జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా ఓపెన్ చేయబోతున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కటి మేడం గారిని మేము గత 30 సంవత్సరాలుగా, నా పేరు సంగీత బాబు, గత 30 సంవత్సరాలుగా నేను ధ్యాన మార్గంలో ఉన్నాను. మీరు అప్పుడు చూసినటువంటి పత్రి సార్ని, మేము అప్పుడు చూసినటువంటి పత్రి సార్ని కూడా చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే మా అధ్యక్షులు దాని గురించి ఇంకా వివరిస్తారు. అలా సార్తో ఎన్నో కార్యక్రమాలు, ఒక చిన్నగా పత్రి సార్తో ఒక మహత్యం చెప్పి వదిలేస్తాను. 2008లో సంగీత బాబు దేవాలయాలే ధ్యానాలయాలు కావాలయా అని అన్నాడు. సార్ ఎందుకు చెప్పాడో అది నాకు చెప్పాడో నాకు తెలియదు. సరైన తిరుపతిలో ఒక కార్యక్రమం మీద ఒక పిరమిడ్ కట్టాలనుకుని ప్రారంభోత్సవం అంతా చేసేటప్పటికి స్ట్రక్చర్ అలా ఊడిపోయింది. మళ్ళా యథాప్రకారం స్ట్రక్చర్ అంతా పెట్టి రెడీ చేసి తిరుపతి చంద్రగిరి పోయే రూట్లో ఒక ప్రదేశంలో ఒక పిరమిడ్ని సార్ ద్వారా ప్రారంభోత్సవం చేసేసాం. ప్రారంభోత్సవం అయిపోయిన తక్షణమే ఇమీడియట్లీగా ఈయన సార్ చెప్పారు దేవాలయాలే ధ్యానాలయాలు కావాలని. ఇది మైండ్లోకి ఎక్కేసింది. ఎలా అనేటప్పుడు టీటీడీ వారు ఒక లెటర్ ప్రతిపాదన చేసినారు. తిరుపతిలో కానీ తిరుపతిలో కానీ యోగాకైనా ధ్యానం పైన ఎవరన్నా కానీ నిర్వహిస్తే 15,000 రూపాయలు ఇస్తామనేసని. పత్రి సార్ ఏం చెప్పాడు, ఎక్కడ పోయినా మంది ఫ్రీ అనే కదా ఉంటుంది. అక్కడ యోగా పైన, మెడిటేషన్ యోగా పైన, ధ్యానం పైన అనే ఉండే ప్రదేశాల్లో కొట్టేసి ఆ 15,000 రూపాయలు కాడ కొట్టేసి ఫ్రీ అని రాసేసి మన సెల్ నెంబర్ వేసేసి పంపించేసాం. నేను చెప్పేది 2008లో. కరెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఫ్రీ అనేటప్పటికీ ఫోన్ చేశారు. ఈ మాదిరి యోగా పైన ధ్యానం పైన క్లాస్ చెప్తారంటే ఫ్రీ కదా అంటే వస్తాం సార్ అన్నాం. నేరుగా అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తక్షణమే అక్కడ దిండ్లు దుప్పట్లు వేసుకొని కూర్చోంటారు తిరుమల తిరుపతి దేవస్థానం. ఏమంటే యోగా నేర్పిస్తారు కదా అని. సార్ యోగా నేను సూర్య నమస్కారంలో చేయలేను, మీ దగ్గర యోగా యాడ్ సార్ చేసేది, మాది మెడిటేషన్ సార్, ధ్యానం సార్ అంటే ఎలా వచ్చారు కదా చెప్పండి అనేటప్పటికి ఆ రోజు మనం మన ధ్యానం గురించి 1 గంట సేపు చెప్పడం జరిగింది. అలా చెప్తూ ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి చీఫ్ పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రవి గారు తిరుమల కొండ పైన కూడా ధ్యానం చెప్తారా అని చెప్పడం జరిగినట్టు. తప్పకుండా చెప్తాం సార్ అని 2008 ఆగస్టులో మనము ఆ రోజులోనే 4,000 మందికి శ్రీవారి సేవకులకి ధ్యానం చెప్పడం జరిగింది 2008లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుపతిలో నెలకి 2,000 మందికి శ్రీవారి సేవకులకి, మంగళవారం శుక్రవారము, ప్రతి బుధవారము తిరుమలలో 4,000 మందికి, నెలకి 20,000 మందికి కొత్త వారికి శ్రీవారి సేవలు, కొత్త వారికి తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రము, తమిళనాడు రాష్ట్రం ఉన్నటువంటి ఆ ప్రదేశాలంతటి కూడా మనం ఇప్పటి వరకు కూడా ధ్యానం చెప్తున్నాము. నెలకి 20,000 మందికి ధ్యానం మనం పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ అందిస్తూ ఉంది. అలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం. అలాగే తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు పిఎస్ఎస్ఎం మరియు పిఎంసి స్వర్ణమాల పత్రి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ రావాల్సినదిగా తిరుపతి వాసిగా నేను కోరుకుంటున్నాను. అలాగే చాలామందికి అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అన్ని మంది కూర్చునేదానికి ఉంది అనేసి మహతి ఆడిటోరియంలో 2,200 మంది ధ్యానం చేసుకోవచ్చు. అలాగే ఈ పక్కన జర్మనీ షీట్లతో మనం ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ ఒక 2,000 మంది కూడా ధ్యానం చేసుకునే దానికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే అక్కడ ఫ్రీ అకామిడేషన్ వచ్చేసి ఇప్పటికీ 1,200 మందికి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే పెయిడ్ అకామిడేషన్ ఎవరన్నా రూమ్స్ కావాలంటే ఆ లిస్టులో పెడుతున్నారు. ఒక రూమ్లో 4 ఉండొచ్చు. వాళ్ళు కూడా 800 రూపాయలు మాత్రమే ఆ రూమ్లో కూడా ఎవరి పాటికి వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, పిఎస్ఎస్ఎం ప్లస్ పిఎంసి స్వర్ణమాల పత్రి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రవిశాస్త్రి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, స్వర్ణమాల మేడం గారికి 70వ సంవత్సరం 70 కాదు 17 లాగా ఇంకా ఇంకొక 30 సంవత్సరాలు 100 పూర్తి అయ్యేంత వరకు
ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ఆయనే బలానికి అధిపతి కాబట్టి అలాంటి బలం చేకూరి ఇంకొక 30 సంవత్సరాలు ఇంకా యాక్టివ్గా ఈ సొసైటీని ముందుకు నడిపించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మన అందరి సంకల్పం కూడా, మన అందరి ప్రాణశక్తి కూడా మేడంకి ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఆమెకి చెంది ఇంకా ఆయురారోగ్యాలతో ఇంకా అద్భుతంగా ముందుకు నడవాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క రోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే పత్రిసారి జన్మదిన వేడుకలు, పత్రిసారి కార్యక్రమాలు తెలుసు. మనకి పత్రి మేడం గురించి మాట్లాడాలి అంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే పత్రి మేడం గురించి నేను తెలుసుకున్నప్పుడు, నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, కాసిరెడ్డి నాయన జీవిత చరిత్రని నేను ఇంటర్వ్యూగా చేసినప్పుడు అక్కడ సొన్నమాల పత్రి మేడం అప్పటి వరకు అమ్మ అమ్మ అని ఏదో పత్రిసార్ వైఫ్ అనేది అంతవరకే తెలుసు, అంతలానే అమ్మ అమ్మ అనేది తెలుసు. కాసిరెడ్డి నాయన గారు కండ యోగాన్ని అంటే శరీరం ముక్కలుగా చేసి మళ్ళీ అతికించుకున్నటువంటి యోగాన్ని ప్రదర్శించి చూపించింది స్వర్ణమాల పత్రి మేడంకి. ఇది చాలామందికి మన సొసైటీలో తెలియదు. అలాగే విశ్వరూప సందర్శనం కాసిరెడ్డి నాయన గారు ఆమె అప్పుడు చెప్పి ఈ పిరమిడ్ సొసైటీ చాలా గొప్పదవుతుంది అనేసి అప్పట్లో చెప్పారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. మీకు పత్రిజీ కంటే ఆ మేడం ఉందే, ఆ మేడమే గ్రేట్ అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో అలా ఫస్ట్ టైం మేడం గురించి తెలిసింది. ఆ తర్వాత ఒక పీఠాధిపతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మా పత్రిజీ గారు అన్న, పత్రిజీ గారిది ఏముంది, పత్రి మేడం గారి ఆరా గురించి మీకు తెలుసా, ఆమె ఆరా ఎంత విశేషమైందో తెలుసా, ఎంత గొప్పదో తెలుసా అని ఆ గురువుగారు మాట్లాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రెండో సందర్భంలో పత్రి మేడం గురించి తెలుసుకున్నప్పుడు. అలాగే ఎంతో అమాయకంగా ఉంటూ ఏమీ తెలియనట్టుగా ఉంటూ ఇంత సొసైటీని తన శక్తితో నడిపిస్తున్నటువంటి మహాశక్తి ప్రదాయని మన స్వర్ణమాల పత్రి మేడం గారు. ఎప్పుడైనా సరే ఒక భర్త బయటికి వచ్చి సమాజంలో వెలుగొందాలి అంటే వెనక నూనె ఒత్తై భార్య అనేవాళ్ళు స్త్రీమూర్తులు వెనక ఉండి నడిపిస్తే తప్ప పురుషుడనేవాడు బయట ప్రపంచంలో వెలగలేడు. అలా వెలిగాడు అంటే వెనక స్త్రీమూర్తి ఉండాల్సిందే. కాబట్టి ఇప్పుడు నిజమైన వెలుగు, నిజమైన ఇది మనకి ఇంకా బాగా కనిపిస్తుంది ముందుకొచ్చి. కాబట్టి ఆ వెలుగుని మనం ఇంకా గౌరవిద్దాం. నేను మొన్న రీసెంట్గా మనకి రిలీజ్ అయింది శ్వాస అనే పుస్తకం. ఆ శ్వాస అనే పుస్తకంలో కూడా 5 ఏళ్ల క్రితం సారు దాంట్లో ముందు మాట రాస్తే నేను అడగగానే పత్రి మేడం గారు కూడా రాసిచ్చారు. ఆ ముందు మాట రాసినప్పుడు దాంట్లో ఒక వర్డ్ ఉపయోగించారు. పత్రిజీ గారు చెప్పినట్లే చేశారు. ప్రతి ఇంటా ఉండవలసిన పుస్తకం, ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం అని రాసిచ్చారు. అంటే వాయిస్ మెసేజ్ పెట్టారు, దాన్ని మనం టైప్ చేసి వేయటం జరిగింది. అది నాకు చాలా అద్భుతమైన ఆశీర్వచనంలాగా అనిపించింది. కాబట్టి ఆ శ్వాస అనే పుస్తకం ఇప్పుడు ఎంతమందికి ఎంత విరివిగా, అంటే ఒక పుస్తకం ప్రింట్ చేస్తే ఆ ప్రింట్ అయిపోయే లోపల 1 నెలలో 3 సార్లు ప్రింట్ చేయాల్సి వచ్చిన పుస్తకం నాకు తెలిసి తెలుగులో ఇంతవరకు ఏది జరగల. తెలుగు పుస్తకం 1 నెల లోపల 3 సార్లు ప్రింట్ చేయాల్సి వచ్చింది. 3వసారి ఇప్పుడు 4వసారి ప్రింటింగ్ కూడా వెళ్ళింది. అంత ఇదిగా జరుగుతుంది. అదంతా కూడా ఇంతమంది గురువులు ఈరోజు నాకు ఇంత గుర్తింపు ఇచ్చారన్నా అది పత్రిసార్ దగ్గర నుంచి వచ్చింది. మొట్టమొదటిగా ఏది చేస్తున్నా కానీ, మనకి ఎన్ని సొసైటీలకు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెప్పేది ఒకటే ఒక మాట, ఫైనల్గా లాస్ట్ వర్డ్ ఏంటి అంటే, మీరు ఏ సొసైటీ కన్నా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, నాకు బెస్ట్ సొసైటీస్ అనేది సొసైటీలో కనిపించింది ఏది అంటే, ఒకటి నేను ఎప్పుడైనా సరే గాయత్రి పరివార్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ రెండిటి గురించే చెప్తాను. ఎందుకు అంటే ఈ రెండిట్లోనే సింప్లిసిటీ అనేది ఉంటుంది.
అంటే మనిషిని మనిషిలాగా గుర్తిస్తారు, మనిషిని మనిషిలాగా గుర్తిస్తారు. గురువు వరకు ప్రతి ఒక్క మనిషికి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సొసైటీ మనకుంది. దాన్ని ఇంకా ఊరూరా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇందనకన్నారు ప్రతి ఊర్లో ధ్యాన పరిచయం జరగాలని అన్నారు. ధ్యాన పరిచయం ఎప్పుడో అయిపోయింది సార్. ఇప్పటి నుంచి జరగాల్సింది ప్రతి ఊరు ధ్యానమయం అవ్వాలి. ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ధ్యానం తెలియని మనిషి అనేవాడు లేకుండా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు శ్వాస గురించి మాట్లాడుతుంటే ఒక్క చిన్న వీడియో చేస్తే నిన్న 50,000 మంది చూశారు. శ్వాసకి అంత విలువ ఉంది, యోగానికి అంత విలువ ఉంది. కాబట్టి దీన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సొన్నమాల పత్రి మేడం గారికి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరగాలి. 100వ పుట్టినరోజు కూడా మనం వైజాగ్లో ఇంతే ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ శుభం భూయాత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవిశాస్త్రి గారు. ఎంతో అద్భుతమైన ఆశీర్వచనాలు అందించారు. మేడం మరెన్నో సంవత్సరాలు ఈ యొక్క సొసైటీ మూమెంట్ని పూర్ణ ఆయుష్తో ఆవిడ నడిపించాలి అని చక్కటి ఆశీర్వచనం అనేది పొందాము. గట్టిగా చప్పట్లు కొడదాము. మనము తిరుపతి అధ్యక్షులు శ్రీ కంచి రఘురామ్ గారి మెసేజ్ తీసుకుందామండి. సభకు నమస్కారం. పత్రికారి బర్త్డేలు చాలా చేశాం, కానీ మేడం బర్త్డే విన్నాను కానీ ఇవాళ బహుశా మేడం గారి 70వ జన్మదినము కాబట్టి 7 కుండల వాడి తిరుపతి నుంచి బాబుని పంపించినాడేమో. సో స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా మీకు ఉంది మేడం, మాకు ఆల్రెడీ తెలుసు చాలా. 94లో పత్రి మేడంని కర్నూలులో చూసినప్పుడు పత్రికారు అప్పుడు ఎట్లున్నారంటే ఇప్పుడు మన గురువు మాదిరి కాదు, చాలా సాదాసీదాగా ఉండే ఒక గురువు. అక్కడ ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి మేడం వంట చేసేది పెట్టేది నేను కళ్ళారా చూసా. అదేంటి గురూజీ మీరు ఇంతమంది వస్తే ఒక స్త్రీ ఎడ్డ చేస్తుందిరా అంటే నవ్వేసి ఉండిపోయినాడు పాపం. కానీ నాకు ఒక సంసారం చేసే మా ఇంట్లో మా ఆవిడకి ఒక 4 ఎక్స్ట్రాగా వస్తాడు, ఇంకొద్దరు వస్తాడు అబ్బా అంటుంది. అట్లాంటిది మేడము ఎట్లా కష్టపడి ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకున్నామంటే వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఇట్. అంత కష్టపడింది. కానీ ఆ కష్టానికి ఫలితం అనేది ఆ రోజు పత్రికారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ధ్యాన ప్రచారం చేసేటప్పుడు ధ్యానానికి తన జీవితాన్ని అంకితం చేస్తూ 2 అమ్మాయిలు పెట్టుకొని ఎవరైనా ఉద్యోగం ఇస్తారా, ఉద్యోగము రాజీనామా ఇస్తారా? తిరుపతికి వచ్చినప్పుడు 94లో మీకు పెళ్ళయిందా అన్న, పెళ్ళయిందని, బిడ్డలు ఉన్నారంటే 2. అదేంటి ఉద్యోగం రాజీనామా ఇచ్చేసినారు, ఎట్లా చేసిందంటే సత్యం చెప్పేటప్పుడు సత్యమే జయితే మీకు తెలియదా అన్నాడు. అంత నమ్మకం ఉండింది. ఆ రోజు పత్రికారేమో రాజీనామా చేసేసి ఉంటాడు, కానీ ఒక సంసారం చేసే ఒక స్త్రీమూర్తి ఎంత నరకం అనుభవించుంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకో. అటువంటిది పత్రి మేడం జీవితము ఇవాళ ఒక నందనవనంగా అనిపిస్తూ ఉంది. కానీ ఎంత కష్టపడి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో. పత్రికారితో ఉండాలంటే ఆషామాషి కాదు. అట్లాంటిది పత్రికారితో ఉంటూ కొన్ని సంవత్సరాలు ఉంటూ మంచి చెడ్డ బేస్ చేసుకుంటూ ఈ మూమెంట్లో, ఆ మూమెంట్ ఎటువంటిది అంటే నమ్మతారో నమ్మలో లేని మూమెంటు. ధ్యానం అనేది ఇష్టం ఉంటే చేస్తారో, కష్టం ఉంటే వదిలేసారే పోవయ్యా దేవుడు ఉన్నాడని. ఆ పరిస్థితులలో పత్రి మేడము ఎంత మారల్ సపోర్ట్ ఇచ్చుంటుందో, మెటీరియల్ సపోర్ట్ ఇచ్చుంటుందో ఐ కెనాట్ టెల్ అట్ దిస్ స్టేజ్. బట్ వీ కెన్ ఈవెన్ ఇమాజిన్ హౌ ద సిచ్యువేషన్ వాజ్ అట్ దట్ టైమ్ ఇన్ 1992 వెన్ పత్రిక రిజైన్డ్. సో ఇవాళ చాలా సంతోషము. ఇవాళ మూమెంటు ఇంత స్ట్రాంగ్గా, ఇంత చక్కగా, ఇంత ఒక పకడ్బందీగా జరుగుతూ ఉందిరా అంటే అది ఒక్కటే. పత్రికారు చెప్పేవాడిని, పత్రికారు మేము భీమాస్ హోటల్లో కూర్చొని పైన ఉన్నాం. 94 వచ్చినప్పుడు 95లో పైన కూర్చొని కంచి స్వాముల కింద పోతూ ఉన్నారు. ఒక 100 మంది
పత్రికారికి చెప్పినాము, గురూజీ మనం చెప్పేది సత్యము, ధ్యానము, మనం పోతే కనీసం 5 మంది కూడా రారే, వీళ్ళు పూజా పునస్కారాలు చెప్తూ ఇంతమంది వేల మంది పోతున్నారు కదా, మనకి ఎప్పుడైనా అట్లా ఛాన్స్ వస్తుందా అంటే వాళ్ళకు మించిన 10 ఇంతలు మనకు వస్తారు రఘురామ్, జస్ట్ వెయిట్ అన్నాడు. అంత నమ్మకం ఉండింది సార్కు. కానీ సారు ఆ మాటలతో మేము కూడా నమ్మినాము. తిరుపతిలో ఇవాళ 32 సంవత్సరాలుగా అంత చక్కగా ధ్యాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలలో అప్పటి నుంచి ఎక్కువ సార్లు హైదరాబాద్కు అప్పట్లో వెళుతూ ఉంటే మీ సార్ ఇంట్లోకి పోయినప్పుడే మేడం వాళ్ళ ఇంట్లో టిఫిన్లు అన్నీ చేసేసి ఇట్లా వచ్చేవాళ్ళం. కానీ ఇవాళ పత్రికారి తరువాత ఇంత స్ట్రాంగ్ అవుతుందని నేను మాత్రం అనుకోలేదు, ఎవరూ అనుకోలే. పత్రికారు లేదే ఎట్లా 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 అని. కానీ అంత ధైర్యంగా కూడా మేడము, నేను హైదరాబాద్కు పోయినప్పుడు కడతాల్లో చూసేటప్పుడు ఆ ముఖ అట్లే కూర్చొని ఎంత లోపల బాధలున్నా బాధ్యతలున్నా ఒక నిండుగా చేసి ఇవాళ మూమెంట్ని ఒక చక్కగా తీసుకొని వస్తూ ఉంది. ఇవాళ వైజాగ్లో ఈ 70th బర్త్డే చేసుకోవడం అనేది నిజంగా ఏ గ్రేట్ ఈవెంట్. మాకు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ వచ్చి ఎప్పుడో 99లో పత్రిక వైజాగ్ పంపమన్నాడు, నువ్వు పోయి ఆడ పౌర్ణమి ధ్యానం చేయని. తిరుపతి నుంచి వచ్చి నేను ఇక్కడ పౌర్ణమి ధ్యానాలు చేసి పోయేవాడిని. సో ఈరోజు పత్రి మేడం బర్త్డేకి ఇక్కడ రావడము చాలా రోజులు అయిపోయింది. నాకు నాయుడిని కూడా కలిసి మన వాళ్ళందరినీ కలిసి పత్రికారి తర్వాత మా తిరుపతిలో ధ్యానం అనేది అందరికీ తెలియాల. ఇవాళ అందరికీ తెలిసిపోయింది. పిఎంసి ఛానల్ ద్వారా అందరికీ చాలామందికి తెలుస్తూ ఉంది. పత్రికారు చేసిన కృషి, మనము చేసిన కృషి, యాస్ట్రల్ మాస్టర్ చేసిన కృషితో ఇవాళ మన సంకల్పాలకు బలం ఎక్కడ వస్తూ ఉందిరా అంటే, ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా చేయడం అనేది ఆషామాషి కాదు. అది 100% ఒక ఎనర్జీ సిస్టమ్ ఆపరేట్ అవుతేనే దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకోవాలనే దృష్టితో ఈ సంవత్సరము పత్రిజీ ఎక్కువ ధ్యాన విద్యార్థులకు ధ్యాన గ్రామీణానికి ఇచ్చారు. తిరుపతిలో ఈసారి మేడం పత్రిజీ మెరిట్ స్కాలర్షిప్ అని పెట్టాం. ఈ సంవత్సరము 2025లో తిరుపతిలో ఉండే నాట్ ఆల్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో కొంచెము ఆర్డినరీ, కొంచెం యావరేజ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం ధ్యానం చేపిస్తే డెవలప్ అవుతారని ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ 3116, సెకండ్ ప్రైజ్ 2116, థర్డ్ ప్రైజ్ 1116, అట్లా 17 స్కూల్స్లో క్యాష్ ప్రైజ్ పెట్టి డిఓ అందరూ వచ్చారు. ఎంత ప్లీజ్ అయినారంటే వాళ్ళు చెప్పినారు, సార్ పత్రిజీ స్కాలర్షిప్ అంటే, పత్రిజీ అంటే మాకు తెలుసు మెడిటేషన్ అని, ఇవాళ మా పిల్లలకు మెడిటేషన్ ద్వారా ఒక అవార్డు వచ్చిందిరా అంటే మా స్కూలుకు గర్వకారణము. మేము ఇంకా ప్రతిరోజు పిల్లలతో 10 నిమిషాలు ధ్యానం చేపించి మేము చేస్తున్నామన్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం తిరుపతి అర్బన్ మండలానికే కొంచెము కాలక్రమేణా ఇంకొక 3-4 ఇయర్స్, బికాస్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కాబట్టి క్యాషే ఇస్తూ ఉన్నాం. ఆ పిల్లలకి ఏదైనా ఒక 3000 రూపాయలు ఒక అబ్బాయికి వస్తే చదువుకుంటే దానికి, చేసుకుంటే దానికి బాగుంటుంది అని. సో పిల్లల్ని ఇంతకుముందు పిఎస్ఎన్ మూర్తి ధ్యాన విద్యార్థి చెప్పాడు, భవిష్యత్ అంతా కూడా ధ్యాన ప్రపంచం అంతా కూడా ఇంకా వచ్చే బాలలే, మన పిల్లలే, వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. సో అందుకని అవి కూడా ఈసారి చేస్తూ ఉన్నాం మేడం. అది ఒక పెద్ద డెవలప్మెంట్ మేడం. తిరుపతిలో 1000 ఇళ్లల్లో ధ్యానం ప్రచారం చేశాము. బాబు ద్వారా ఏమవుతుందంటే ధ్యాన ప్రచారానికి మనకు తెలియకనే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. ప్రతి వారానికి శ్రీవారి సేవకులు, మీరు కూడా చాలామంది వచ్చుంటారు, వైజాగ్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చుంటారు, ఒకసారి మాట్లాడాం. అక్కడికి వచ్చుండే వాళ్ళకు ధ్యానం చెప్పించి 1 వీక్ ధ్యాన సేవ చేస్తూ ఉన్నారు. అట్లా సుమారు 6 సంవత్సరాలుగా బాబు వాళ్ళ టీం చేస్తూ ఉంది. ప్రతి నెల కనీసము 20,000 మందికి చెప్తూ ఉన్నాం. ప్రతి నెల ఎన్ని సంవత్సరాలు ఎంత ధ్యానం అయింటుందో ఒకసారి. పత్రికారి సంకల్పం ధ్యాన జగత్తు, ధ్యాన ప్రపంచం అంటే ఎక్కడ జరుగుతుందా అనుకున్నాం. కానీ ఆ సంకల్పానికి ఎంత శక్తి ఉండదో ఇవాళ మనము చూసుకుంటున్నాం. సో చాలా సంతోషం. ఆ ధ్యాన ప్రపంచానికి కూడా మనము ఒక సమిధలుగా ఉండి నిలబడడం అనేది మనము చేసుకున్న పుణ్యం.
ఇదేమి ఏదో ధ్యాన కార్యక్రమం అంటే ఆషామాషి అనుకోవద్దండి. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఒక ధ్యానానికి వస్తాం. ఆ ధ్యానానికి రావాలంటే, ధ్యాన ప్రచారం చేయాలంటే, ధ్యాన కార్యక్రమం ఉండాలంటే అది చిన్న విషయం కాదు. ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్, ముఖ్యంగా ఇప్పుడు మనకు కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ప్లేస్లోనే తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం కూడా చాలా ఫెంటాస్టిక్గా వస్తూ ఉంది. అది ఆ ధ్యాన మందిరం అంటే అక్కడ మందే, దాన్ని చూసేదంతా మళ్ళీ మనమే, ఆడ ధ్యానం చేసేది మనమే. ఆల్రెడీ కొండపైన చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇవన్నీ కూడా ఇంకొక 2 సంవత్సరాలలో ధ్యాన ప్రపంచము టిల్ట్ అవుతుంది. మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఒక్కసారి గమనించుకున్నామంటే మనము ఎంత కృషి చేస్తూ ఉన్నామో అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుండే ఈ విషయాలన్నీ కూడా, ఈ క్లౌడ్ బ్రస్ట్ ఇవన్నీ కూడా మనం వినలా. క్షణము జరిగేది ఇంతే. పత్రికారు ఒక మాట చెప్పేవాడు, 2027 వరకు మనం జాగ్రత్తగా ఉండాలా. యాక్సిస్ షిఫ్ట్ సెకండ్ స్పెల్ అవుతుంది, థర్డ్ స్పెల్ లోపల భయంకరంగానే ఇప్పుడు కళ్ళారా చూస్తూ ఉన్నాం అన్నీ కూడా. వీటిలలో మనము ఎంత ధ్యానం చేస్తే, ఎంత ధ్యాన ప్రచారం చేస్తే అంత ఎనర్జీ సిస్టమ్స్ మనకే కాదు, మన ద్వారా వాళ్ళకు రావాలా. స్వామి కార్యము కావాలా, స్వకార్యము కావాలా. సో చాలా సంతోషం ఇవాళ మేడం గారి బర్త్డేలో చూసుకుంటూ, ముఖ్యంగా వైజాగ్ మాస్టర్స్ని ఇంతమందిని మరలా చూసే భాగ్యం కూడా వచ్చింది. బాబు చెప్పినట్లు ఈ సెప్టెంబర్లో ధ్యాన మహాయజ్ఞానికి 7 days ప్రోగ్రాంకు చక్కగా రండి. రోజుకు 6 గంటల ధ్యానము, కొండ అన్నీ ఒకసారి చూసేసి ధ్యానానికి ఒక జై కొట్టేసి అందరూ వస్తాం. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడం తెలుసు. థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కటి అనుభూతుల్ని పంచుకున్నారు శ్రీ కంచి రఘురామ్ గారు. ఆయనకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మనం ఈరోజు మేడం కేక్ కటింగ్ తర్వాత కూడా మధ్యాహ్నం ముఖాముఖి కార్యక్రమం శ్రీమతి పత్రి మేడంతో ఉందండి. తర్వాత అర్జెంటుగా మోక్షం కావాలి అనే ఒక చక్కటి డ్రామా కూడా ఉంది. మరి పాసురాలు అనే కార్యక్రమం ఉంది. అలాగే సాయంత్రం స్నాక్స్ తర్వాత ర్యాలీ ఉంది. సో ఇవన్నీ మనం నిర్వహించుకుంటున్న ఇవాళ మీ ఫుల్ కాల్ షీట్స్ అనేది, అంటే అందరూ డే అంతా ఇక్కడ స్పెండ్ చేయాలి మేడంతో అని కోరుకుంటూ, మన పత్రి మేడం యొక్క సంగీత సందేశాన్ని మనం తీసుకుందామండి. మరి అమ్మకి నేను ఒకసారి నా యొక్క ఆనందాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మరి పిరమిడ్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత 96లో జీకే గారి ద్వారా ధ్యానం నేర్చుకొని మేము ధ్యాన కుటుంబంలోకి ప్రారంభించుకున్నాము. ఆ తర్వాత నుంచి నా జీవితంలో 3 స్త్రీమూర్తులు నాకు ఇన్స్పిరేషన్ అండి. మొట్టమొదట మా అమ్మ పార్వతమ్మ గారు, ఆవిడ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. 2 మా అత్తయ్య గారు ఈశ్వరమ్మ గారు, మరి 3వ అద్భుత స్త్రీమూర్తి శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం గారు. మరి సొసైటీ మూమెంట్ నుంచి ఇంతవరకు కూడా ఆ తల్లి ఎంత అద్భుతంగా ఇటు కుటుంబాన్ని, పత్రిజీ ప్రతి భార్యాభర్తలు కుటుంబాన్ని బాధ్యతలు పంచుకుంటారు. మరి పత్రిజీ మొత్తం జాతికి అంకితం అయిపోయి ఆధ్యాత్మిక సేవకి అంకితం అయిపోతే మేడం ఎంతలాగా కుటుంబాన్ని సంభాళించుకొని మరి ఇటు ఆధ్యాత్మిక సేవని అనేది పత్రిజీకి సహకరిస్తూ ఎలా చేశారో మేము వింటూ అందరం చూస్తూ అందరూ ఈ పీససంలో పెరిగామండి. మరి ఈ సందర్భంగా పత్రి మేడంకి నా యొక్క జన్మదిన శుభాకాంక్షల్ని మా అందరి కుటుంబం తరపు నుంచి, అంటే వాణి కామేశ్వరరావు గారు, అలాగే చంద్రశేఖర్, వాణి, జీకే పద్మ, లక్ష్మీ మేడం, నేను, మా వారు సతీష్ గారు, నేను, అలాగే ఆత్మ మేడం, అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ యొక్క మెసేజ్ని తీసుకొని కేక్ కటింగ్లోకి వెళ్దామండి. అమ్మకి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ముందు ఇస్తున్నారు. దాని తర్వాత మేడం యొక్క స్పీచ్ మనం తీసుకుందామండి. మెయిన్ మెసేజ్ని తీసుకుందాము. ఆ తిరుపతి యజ్ఞానికి వెళ్ళక మునిపే తిరుపతి ప్రసాదం అనేది మన దగ్గరికి వచ్చేసింది. మాస్టర్స్ తీసుకొచ్చారు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పత్రి మేడం యొక్క సందేశాన్ని మనం తీసుకోబోతున్నాము. గట్టిగా కరతాళ ధ్వనులతో ప్రారంభించుకుందాం. 3 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూసి. వైజాగ్ అనేది ఒక పెద్ద ధ్యాన కుటుంబం. పిఎస్ఎస్ఎంకే కూడా ఎన్నో వేల సార్లు వచ్చేవారు ఆయన ఇక్కడికి.
ఎన్నో ప్రోగ్రాంలు, ఎన్నో ధ్యానం క్లాసులు, ఎందుకో ఈసారి ఇక్కడ పుట్టినరోజు చేసుకోవాలనిపించింది. మీ అందరి సమక్షంలో డెబ్భై అనేది ఒక సంఖ్య, కానీ ప్రతి జీవితంలో కూడా ఆ 70 వసంతాలు కూడా చాలా ముఖ్యమైనవి. మనిషి జీవితంలో భర్తతో కలిసి ఉండేది ఒక 7 సంవత్సరాలు, 7 జన్మలు అంటారు. మన శరీరంలో 7 భాగాలు అంటారు, 7 చక్రాలు అంటారు, 7 కొండలు అంటారు. అన్నిటికీ 7 అనేది ఒక ముఖ్యమైన నెంబర్. అది అలాంటిది ఈ 71 సంవత్సరం అనేది ఇక్కడికి రావడం అనేది దాంట్లో కూడా ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. మనకి ప్రస్తుతం కనిపించకపోవచ్చు, కానీ దీంట్లో చాలా మర్మం ఉంటుంది. 7 అనేది చాలా, ఆ నెంబర్కే ఒక పవర్ ఉంటుంది. సప్త ఋషులు ప్రతిదానికి 7, మీరు అన్నీ గమనిస్తూ పోతే అన్నిటికీ 7 ఉంటుంది. సప్త సముద్రాలు, 7 కొండలు, అలాగే ఎన్నో 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 ప్రతి దానికి ఒక 7 అనేది చాలా, ఆ నంబర్కే చాలా పవర్ ఉంది. ఈరోజు ఇక్కడ 70వ సంవత్సరం పుట్టినరోజు నేను ఇక్కడ చేసుకుంటున్నానంటే చాలా చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా మీ అందరితో కలిసి గడపడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరినీ కలవడం కోసం వచ్చాను నేను ఇక్కడికి. చాలా ఏళ్ళైంది ఇలా కలిసి మనం గడపడం అనేది, పండగ చేసుకోవడం అనేది. ఏదో కారణం కావాలి కదా అందరినీ కలవడానికి. ఇదొక కారణంగా పెట్టుకున్నాను నేను. అందరినీ కలవడానికి వచ్చాను నేను. కానీ ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది, అది మాత్రం ఖచ్చితం. ఇవాళ పొద్దున్న నేను రాలేనేమో అని చాలా అనుకున్నాను. కాలు నొప్పి విపరీతంగా ఉండింది. కారులో వీల్ చైర్ పెట్టించుకున్నాను. వీల్ చైర్లో ఇక్కడికి వద్దాం, లోపలికి వద్దామని. అంటే ఈ మాత్రం కూడా నడవలేనేమో అని అనుకున్నాను. కారులో ఎక్కాను, వీల్ చైర్ పెట్టించాను. వీల్ చైర్ ఎందుకు పెట్టించామన్నారు ఈయన చెవులో. వీల్ చైర్ ఎందుకు పెట్టించామంటే నేను నడవలేను అందుకని. ఆయన ఇలా అంటారు అన్నమాట, ఇలా అంటున్నారు నా వైపు చూసి. అంటే వీల్ చైర్ వద్దు, నడిచిరా. అప్పటికే నాకు నమ్మకం కుదరలే నేను నడవగలనా అని. కానీ దిగాక ఎంతో హాయిగా, అందరి ప్రేమ ఆ బలాన్ని నాకు ఇచ్చిందేమో. హాయిగా నడుచుకుంటూ వచ్చాను. మీ అందరినీ చూస్తుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది.
ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బలం ఉంటుంది, అంతే. ఎక్కడ ఆత్మీయత ఉంటుందో అక్కడ బలం ఉంటుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది లేని చోట మనకి ఉన్న బలం కూడా క్షీణించిపోతుంది. ఆ బలం ఇవాళ నేను ఫీల్ అయ్యాను. ఎందుకు పత్రిగారు ఇంత అభిమానించి ఇక్కడికి వస్తారు అనేది తెలుసు. ఆయన ఏ కారణం లేకుండా రారు ప్రతి చోటికి, ఇన్ని వేల సార్లు ఇన్ని ప్రోగ్రాంల కోసం ఎందుకు వస్తారు? అక్కడ అభిమానం ఉంది, ఆత్మీయత ఉంది, అందుకే ఇక్కడికి వచ్చేవారు ఇంతమంది దగ్గరికి. మనం ఇంక మించి ఇక్కడ మెగా పిరమిడ్ కోసం పాటుపడాలి. పాటుపడదామా? వస్తుందా? నమ్మకం ఉందా? చేతులు ఎట్టంది ఎంతమందికి ఉందో? ఎస్. సో ఇక్కడ మెగా పిరమిడ్ రావాలి. ఇంతమంది ధ్యానులు ఉన్న చోట మెగా పిరమిడ్ రాకపోతే ఎట్లా? పత్రిగారికి అవమానం ఇది. కనుక మీరు తెప్పించాలి, మనందరం కలిసి తెప్పించాలి ఇది. నేను వస్తే ఎవరింట్లోనూ ఉండడం కాదు, పిరమిడ్లో ఒక ఆశ్రమంలో ఉండాలి నేను. అది నా కోరిక, నా స్వార్థం ఇది. నాకు ఆశ్రమం కావాలి ఇక్కడ. పిరమిడ్ వ్యాలీ ఎలాగో, కైలాసపురి ఎలాగో ఇక్కడ కూడా మాకు కావాలి. మరి అందరం కలిసి పాటుపడితేనే ఇది అవుతుంది. అందరి సంకల్పంతో అవుతుంది ఇది. ఇక్కడ మెగా పిరమిడ్ కావాలి. ఇస్తారా? బాబుగారు లేరు, లేకపోతే వెంటనే ఇగో చేయి చూపించేస్తారు ఇచ్చి, ఇగో అని. బాబుగారు ఉంటే సో నెక్స్ట్ ఇయర్కి ప్లాట్ రెడీ అయిపోవాలి, ల్యాండ్ రెడీ అయిపోవాలి. పత్రిగారు ఇదే మిరాక్యులస్ థింకింగ్ అంటారు. ఇక్కడ ఏమీ లేకపోవచ్చు, కానీ అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. వచ్చేసాయి అనుకోవాలి, వస్తాయి. ఏమాత్రం డౌట్ ఉండకూడదు మనకి. మనం చేసే పనిలో డౌట్ ఉంటే జరిగేది కూడా ఆగిపోతుంది. ఇగో ఎదురుగుండా బీజేపీ ఆవిడ కూర్చుంది, మరి ఆవిడని అడగండి. మరి ఆవిడ చేయాలి కదా, మరి మన కోసం చేయకపోతే ఎందుకు ఎక్కింది ఆ గద్దె? అంతే కదా, అంతేనా? యా. మరి ఒక సంవత్సరం అయిపోయింది. మరి మా సంకల్పం మీరు చేయాలి, మేం చేస్తాం, మీరు చేయాలి. తక్కింది పని, అవునా కదా? ఎస్. సో మనం సంకల్పం చేయాలి, వాళ్ళు దాన్ని సాకారం చేస్తారు. కనుక ఇక్కడ మనకు అందరికీ కూడా ఒక మెగా పిరమిడ్ కావాలి. ఓ 500 600 ఈ లెక్క అక్కర్లే, మన అందరికీ సరిపోయే ఉంటే చాలు. మెగా పిరమిడ్ అంటే పెద్ద లెక్కలు వద్దు మనకి.
మనం అందరం కలిసి కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఒక పిరమిడు, అందరూ కలిసి భోంచేయడానికి ఒక అన్నదానం, అందరికీ వండి పెట్టడానికి ఒక వంటిల్లు, విశ్రాంతి తీసుకోవడానికి ఒక 4 రూమ్లు, ఇది ఉంటే చాలు మనకి. పెద్ద పెద్ద పిరమిడ్లు కడితే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. కనుక ఉన్నదాన్నే మంచిగా మనం చూసుకోగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు అది ఉంటే చాలు మనకి. అంత పిరమిడ్ ఉంటే చాలు. బ్రహ్మాండంగా ఉంది బెంగళూరులో పిరమిడు, అది దానికి సాటి. కైలాసపురిలో ఉంది, దానికి అది సాటి. ఇప్పుడు ఉత్తరాంధ్రకు ఒక పిరమిడ్ కావాలి. అవుతుందంటారా? ప్రతి వాళ్ళు సంకల్పం పెట్టుకోండి, ఇదే ధ్యేయంగా పెట్టుకోండి. ఇంకా చిన్నగా కాకుండా పెద్దదిగా పెట్టండి. ఎప్పుడు కూడా మనం డ్రీమ్ బిగ్ అంటాం, ఎప్పుడు కూడా కళ పెద్దదిగా కనాలి, తప్పకుండా సాకారం అవుతుంది. కళ కనండి, ఫస్ట్ కళలు కనండి, కళలు కనడం నేర్చుకోండి. అదే వస్తాయి, అన్నీ వస్తాయి మనకి, తప్పకుండా వస్తాయి. కనుక ఏమండి సతీష్ గారు, కరెక్టేనా? అంటే గట్టిగా కనడంలే కళ, ఈసారి గట్టిగా కనండి. కళ కనేదాకా కళ్ళు తెరవద్దు. అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొనే ఉండండి. ఏది? కళ సాకారం అయ్యేదాకా. ఏం జ్యోతి? యా. సో అందరూ కలిసి ఇది సాకారం అయ్యేదాకా మీరు దాన్ని ఏమంటారు, ఏదో పట్టు అంటారబ్బా, దేన్ని కూడా ఉడుం పట్టులాగా పట్టుకోవాలి ఒక పట్టుని. ఎప్పుడు కూడా పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అంటారు పత్రిగారు. పట్టిన పట్టు విడవకుండా పట్టిన వాడే అసలైన ధ్యాని. అది కనుక ఇవాల్టిది ఏంటి మెసేజ్ ఏంటంటే మెగా పిరమిడ్. అందరం కలిసి దానికే సాకారం చేద్దాము. అందరికీ ఒక పిరమిడ్ కావాలి, పబ్లిక్ పిరమిడ్ కావాలి, అందరూ కూర్చొని ధ్యానం చేసుకునే పిరమిడ్ కావాలి, అందరూ కలిసి భోంచేసే పిరమిడ్ కావాలి, అందరూ కలిసి పౌర్ణమి ధ్యానాలు అన్ని ధ్యానాలు అక్కడ చేసుకోగలిగినప్పుడు కావాలి. ఒక ఆశ్రమం కావాలి, ఆశ్రమం వాతావరణం కావాలి. వీటన్నిటి కోసం మనం ఏం చేయాలి? అందరూ కూడా ధ్యానం చేసి సంకల్పం చేసుకోండి, పిరమిడ్ కావాలి. ఎప్పుడు కూడా సంకల్పాలు దేనికి పెట్టుకోవాలి? యూనివర్స్ కోసం పెట్టుకోవాలి. ఆ సంకల్పం కరెక్ట్. మన సొంతానికి ఏది కోరుకోవద్దు, అందరి కోసం కోరుకోండి, అది కరెక్ట్ అయిన కోరిక. కనుక మనం అందరం కూడా ఇవాల్టి రోజు సంకల్పం చేసుకోండి, ఒక మెగా పిరమిడ్ కావాలని. అందరూ కలిసి కట్టుకుందాము, హాయిగా ఉందాము. చిన్న ధ్యాన చక్రాలు చేసుకోవచ్చు, పండగలు చేసుకోవచ్చు, హ్యాపీగా అందరూ వసుదైక కుటుంబంలాగా అక్కడ ఉండొచ్చు. ఇంకా తిరుపతిలో మనం అందరం మీ అందరికీ ఇప్పుడు సంగీత్ బాబు గారు చెప్పారు, అక్కడ ఒక పిరమిడ్ వచ్చింది. అక్కడ పోయి ఒకసారి 7 రోజులు, ఎప్పుడు లాస్ట్ ఇయర్ అయినా మనం 7 రోజులు లాస్ట్ ఇయర్ కాదు సార్తో మనము 21లో ధ్యానం జరిగింది. 7 రోజులు ఆస్థాన మండపంలో ధ్యానం జరిగింది 7 రోజులు. అప్పుడు పత్రిగారు ఇలాగే పిరమిడ్ తిరుమలలో ఒక పిరమిడ్ కావాలి, ధ్యాన మందిరం కావాలి అని
ఆయన సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉండేవారు. సో దానికోసమని ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. ఎలాగా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఫామ్ అయింది. ట్రస్ట్ ఫామ్ అంటే మేమే మాట్లాడుకోవడం, పెద్ద ట్రస్ట్ ఏం ఫామ్ కాలేదు, మేమేమి మాట్లాడుకొని అయితే సరే అని చెప్పేసి సరే ఫండ్ ఏమి ఇవ్వాలి అని నా దగ్గర ఎవరో ఒకళ్ళు బంగారు నాణెం ఇచ్చారు. అయితే ఆ సిద్ధా నాగేశ్వరరావు గారు వచ్చారు, వాళ్ళ అమ్మాయి వచ్చింది. వచ్చి ఇలాగా జోలె పడితేను నాకు దాంట్లో బంగారు నాణెం ఉందని తెలీదు, అది బంగారం అని తెలీదు, ఏదోలే నాణెం అని చెప్పేసి ఇదిగో నా డొనేషన్ కింద ఇది తీసేసుకో అన్న. అది బంగారం నాణెం, ఎంత 10 గ్రాములు ఉంది అది. ఒకటి 15 గ్రాములు, ఒకటి 10 గ్రాములు వెంకటేశ్వర స్వామి ముద్రతో ఉన్నటువంటి డాలర్స్ అన్నమాట. అది గోల్డ్ అని కూడా తెలియకుండా మేడం అందులో వేసేయటము. వెంటనే సార్ క్లాప్స్ కొట్టించి మహిళలు బంగారం ఎప్పుడు కూడా దానం చేయొద్దు అని చెప్పారనమాట. మేడంకి నీకు అర్హత ఉంది, నువ్వు ఇచ్చావు, కానీ మిగతా వాళ్ళు ఎవరు బంగారం దానం చేయొద్దు అని చెప్పారు. అలాగా నేను ఇచ్చిన తర్వాత పత్రికారి దగ్గరికి వెళ్ళేసి మీరు మీ డొనేషన్ ఏదండి అని అడిగారు. అడిగితే 2 జోబుల్లోంచి ఇలా చేతులు తీసి పైకి పెట్టి ఇదిగో తీసుకో నా డొనేషన్ అని చెప్పి, ఖాళీ జోబులే పాప, అంటే ఖాళీ జోబులు కావండి అవి, నిండు జోబులే అవి. మరి ఇవాళ వచ్చిందా వెంగమాంబ పేరు వచ్చిందా, ధ్యాన కేంద్రం వచ్చిందా? ఒకరే 5 కోట్లు ఇచ్చారు. ఒకరే 5 కోట్లు డొనేషన్ ఇచ్చి ఆ ధ్యాన మందిరం కట్టారు. అది పత్రికారి మహిమ. అది కూడా తిరుపతిలో, తిరుమలలో 1 అంగుళం భూమి చాలా ఖరీదు అక్కడ. అలాంటిది ధ్యాన మందిరం కోసం ఆ రోజు ఆ వేసిన పునాది ఇప్పుడు మన శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు దాని ఇనాగరేషన్ కూడా జరగబోతోంది. 26 కదా, 24 జరగబోతోంది. సో ఇలా ఉంటుంది మన సంకల్పాలు. అంతే పెట్టుకోండి, యూనివర్స్ కోసం పెట్టుకోండి సంకల్పాలు, తప్పకుండా నెరవేరుతాయి. మన కోసం పెట్టుకుంటే మనకి ఏది నెరవేరదు, అది టెంపరీ అవుతుంది. యూనివర్స్ కోసం పెట్టుకుంటే పర్మనెంట్ అవుతుంది. కనుక మనం అందరం కూడా యూనివర్స్ కోసం పనిచేద్దాం. పత్రికారు ఎప్పుడు దానికోసమే పాటుపడేవారు, దానికోసమే శ్రమ పడేవారు, దానికోసమే వర్క్ చేసేవారు. ప్రతి నిమిషం కూడా దానికోసమే. రెస్ట్ తీసుకోకూడదా అంటే, నా బస్సులో ట్రావెల్ చేయడమే నా రెస్ట్ అనేవారు. ఎప్పుడు కూడా ఆయన రెస్ట్ అనే పదానికి అర్థం లేదు, ఆయనకి రెస్ట్ అనేది లేదు నా జీవితంలో అనేవారు. థ్యాంక్ యూ. అందరూ వెంగమామ ధ్యాన కేంద్రం అందరికీ చూడాలని ఉందా లేదా? అందరూ రండి. అది తిరుమలలో ఉంది, కింద తిరుపతిలో మన ధ్యానం యాగం జరుగుతుంది ప్రపంచ శాంతి కోసం. ప్రతి ఒక్కరూ రండి, చాలా బాగుంటుంది. హ్యాపీగా 7 రోజులు గడపచ్చు. ధ్యానం ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. పైన మీరు ఆ ధ్యాన కేంద్రం కూడా మీరు విజిట్ చేయొచ్చు. కనుక అందరూ వస్తున్నారా? అందరు రండి, బాగుంటుంది. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ప్రతి ఒక్కరూ తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి.
అమ్మ స్వర్ణమాల పత్రిజీ ఇచ్చిన దిశానిర్దేశం ఎంత అద్భుతంగా ఉందంటే మెగా పిరమిడ్ అనే ఒక కళని మనమందరూ ఎలా సాకారం చేసుకోవాలో తెలియజేశారు. మన సమిష్టి సంకల్పం, సమిష్టి కృషి = సమిష్టి విజయం. మన పత్రిజీ మనకి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విజయ సూత్రాలను నేర్పించారు. మన పరమ గురువులు పత్రిజీకి గట్టిగా కరతాళ ధ్వనులు, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి గట్టిగా కరతాళ ధ్వనులు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం అమ్మ 70వ జన్మదినోత్సవ కేక్ కటింగ్ జరుపుకుందామండి. దానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచు ఈ సందర్భంగా ఇప్పుడే ఇచ్చేసిన సతీష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కేక్ కటింగ్ ఉందండి. కాస్త సభ్యులందరూ ఒక 5 నిమిషాలు ఆ భోజనానికి వెళ్ళి వాళ్ళు ఆగితే ఈ కార్యక్రమం అవుతూనే చక్కగా భోజనాలు చేయొచ్చు. గురువుగారైన సుభాష్ పత్రి గారికి, అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన సొసైటీకే ప్రథమ మహిళ లేదా ప్రథమ శిష్యురాలు అయిన శ్రీ మేడం స్వర్ణమాల పత్రిమ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా థ్యాంక్స్ అండి. మాకు ఈ బర్త్డే జరుపుకోవటం అన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ప్రతిసారి బర్త్డే అన్న జరుపుకోవాలని 28 సంవత్సరాలు పట్టిందండి. ఒక బర్త్డేని మేము చక్కగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా చాలా కృతజ్ఞతలు మీకు ఈ విషయంలో. అలాగే ముఖ్యంగా పిరమిడ్ కన్స్ట్రక్షన్ గురించి, మెగా పిరమిడ్ గురించి గురువుగారు ఒక మాట చెప్పారు. రాజమండ్రి పిరమిడ్కి పేరవరం పిరమిడ్ ఎప్పుడైతే స్లాబ్ పూర్తయిందో ఆ వెంటనే విశాఖపట్నంలో మెగా పిరమిడ్ నిర్మాణం శ్రీకారం చుట్టాల బాబు అని చెప్పారండి. సో ఈరోజు మేడం గారి నిర్దేశకత్వంలో మెగా పిరమిడ్కి స్థల సేకరణ అన్నది 1 సంవత్సరంలోగా మనం పూర్తి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బర్త్డేకి మనం స్థల సేకరణని ఫినిష్ చేసి మేడం గారికి కానుకగా మనం దాన్ని ఆ ప్రాజెక్ట్ని పెట్టుకుంటే ఫర్దర్గా ఒక 2-3 సంవత్సరాల్లో మనం పిరమిడ్ నిర్మాణం పూర్తి చేసుకోగలుగుతాం. సో ఈ విషయంలో బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం విశాఖపట్నంలో ఉన్న ధ్యానులందరినీ ఒక దగ్గరికి చేర్చి మెగా పిరమిడ్ నిర్మాణాన్ని సాకారం చేసుకోవడం కోసం ఆ సెంటరు విరివిగా ఉపయోగపడాలి. ఒక సిటీలో ఒక చక్కటి మనకి ఒక ఆశ్రమం వాతావరణం కావాలి అన్న ఆలోచనతో బ్రహ్మర్షి పిరమిడ్ని తయారు చేయడం జరిగింది. సో ఇది మొదలు మధ్యాహ్నం ఆఫ్టర్నూను మన ప్రసాద్ కార్యాచరణ నివేదిక ఒకటి పెడతాడు. అందులో మన ముఖ్యమైన ధ్యానులందరూ దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఈ మెగా పిరమిడ్ నిర్మాణంకి, ఎందుకంటే మెగా పిరమిడ్ నిర్మాణం అన్నది మహత్తరమైన కార్యం. అందులో ప్రతి ఒక్క పార్టు చాలా ఎక్కువగా ఎనర్జీతో కానివ్వండి, ఎక్కువ మంది ధ్యానులతో కానివ్వండి ముడిపడి ఉంటుంది. కాబట్టి ధ్యానులందరూ సాధ్యమైనంత వరకు ఈ మెగా పిరమిడ్ నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయ్యే వరకు మీ సహకారాలని పూర్తి స్థాయిలో మన ప్రసాద్ గారంటే ఒక కార్యాచరణ కమిటీ కూడా మనం దగ్గరలో ఏర్పాటు చేసుకుంటాం. సో ఆ కమిటీలో ప్రతి ఏరియా నుంచి అందరూ జాయిన్ అయ్యి ఆ మెగా పిరమిడ్ నిర్మాణానికి అందరం కలిస్తేనే ఒక పెద్ద కార్యక్రమం పూర్తవుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి 2-3 నెలలకి మనం అందరూ ఏదో రకంగా కలుస్తూ మెగా పిరమిడ్ నిర్మాణాన్ని సాధ్యమైనంత వేగంగా సాకారం చేసుకోగలందుకు అందరి సహకారాన్ని కోరుతూ ఈ చక్కటి కార్యక్రమానికి ఇన్ని వందల మంది చక్కగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సతీష్ గారు. అమ్మ చేతుల మీదుగా కేక్ కటింగ్ అనేది మనం అందరూ చేసుకుందామండి. వేదిక మీదకి రావాల్సిందిగా రత్నకుమారి గారు, రమణమ్మ గారు, ఈశ్వరమ్మ గారు, మణి మేడం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సత్యవతి గారు మరిపాలెం, రత్నకుమారి మేడం. కేక్ కటింగ్ అప్పుడు స్త్రీమూర్తులందరూ వేదిక మీదకి రావాలండి. గట్టిగా చప్పట్లు కొడదాం. గజమాలతో అమ్మని సత్కరించుకుంటూ
కేక్ కటింగ్ అనేది నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా కరతాళ ధ్వనులు అందిస్తూ ఉంటే ఈ యొక్క కేక్ కటింగ్ అనేది అద్భుతంగా మనం జరుగుతూ ఉంది. హ్యాపీ బర్త్డే అందరూ పాడొచ్చండి. Happy birthday to madam. Happy birthday to ma'am. Happy birthday to Swarnamala ma'am. Thank you. Happy birthday to you ma'am. Thank you for everything ma'am. Thank you. హ్యాపీ బర్త్డే స్వర్ణమాల పత్రి అమ్మ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. సో అందరూ గట్టిగా చప్పట్లతో ఈ సెలబ్రేషన్ చేసుకుందాం. మధ్యాహ్నం నుంచి మరిన్ని కార్యక్రమాలు ఉన్నాయండి. మేడంతో ఫోటో సెషన్, అలాగే చక్కటి నాటిక, సంగీత కార్యక్రమాలు, బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఉచితంగా మొక్కలు పంచుతున్నారండి 4 o'clockకి. అలాగే శాకాహార ర్యాలీ కూడా ఉంది. లంచ్ చేసిన తర్వాత అందరూ మరలా ఇక్కడ చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో పైన ఉన్న వాళ్ళంతా కిందకి దిగవలసిందిగా కోరుతున్నాం. పైన ఉన్న వాళ్ళంతా తణుకు నుంచి విచ్చేసిన శ్రీ రంగారావు గారు. సో కొంచెం స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. మేడంకి అచ్యుత్ అచ్యుత్ ఎక్కడ సన్మాన పత్రం? అచ్యుత్, బుద్ధ అచ్యుత్ సన్మాన పత్రాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాం. బుద్ధ అచ్యుత్. అదేంటి చెప్పాను. బుద్ధ అచ్యుత్ ఎక్కడున్నా రావాలి. రాయవరం బాలాజీ గారు సన్మాన పత్రాన్ని ఒకసారి రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా పెద్దవాళ్ళు మరియు మహిళలు భోజనానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. సో స్టేజ్ ఫ్రంట్ అని కొంచెం ఖాళీ చేయాలండి. వీడియోకి ఇబ్బంది కలుగుతుంది. కెమెరాని ఎవరు కవర్ చేయొద్దు. కొంచెం వెనక్కి రండి, అందరూ వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నాం. వెనక ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి రండి. ఎంవిపి కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి ధ్యాన తరగతులు నిర్వహిస్తున్న సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం శ్రీ కృష్ణవేణి గారు, పద్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో వశిష్ఠ గౌతమి తరపున అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారండి. దానికి సంబంధించి స్వర్ణమాల పత్రి మేడం చేతుల మీదుగా పాంప్లెట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఉన్న వాళ్ళంతా గట్టిగా చప్పట్లతో పాంప్లెట్కి ఓపెనింగ్కి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. సో దీని తర్వాత హాస్య నాటకం ఉందండి. ప్రతి ఒక్కరు వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మొక్కల పంపిణీ ఉంది, అలాగే శాకాహార ర్యాలీ కూడా ఉంది. ఆ నాటిక పేరు అర్జెంటుగా మోక్షం కావాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో జరిగిన సంఘటనలతో ఈ యొక్క నాటికని రూపొందించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నుంచి పత్రి మేడంతో ముఖాముఖి కార్యక్రమం ఉంది. సో ఎవరు వెళ్ళవద్దు. సో ఇప్పుడు
పత్రి మేడం సన్మాన పత్రాన్ని చదవలసిందిగా అచ్యుత్ కోరుకుంటున్నాం. సో శాకాహార ర్యాలీ కోసం ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కరతాళధ్వనులు తెలుపుకుందాం. అలాగే అమ్మ స్వర్ణమాల పత్రికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాం. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెగా శాకాహార ర్యాలీ చేయాలని నిర్ణయించాం. మేము అన్ని జిల్లాల అధ్యక్షుల్ని అన్ని జిల్లాల్లో కలుస్తాం తప్పకుండా. సన్మాన పత్రం గురుతుల్యులు శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు, జానకి స్వర్ణమాల పత్రి గారు 31/8/1995 సంవత్సరం నందు తల్లి రుక్మిబాయి, తండ్రి నారాయణరావు గారులకు ఇప్పటి తెలంగాణలోని బీదర్ గ్రామం నందు జన్మించారు. ఆమె పుట్టుక ఒక లోక కళ్యాణం. భూమాతకు తెలుసు తాను విశ్వమాతను కన్నానని, ఆమె సేవలతో ఈ భూమండలంపై శాంతి స్థాపన జరుగుతుందని బీదర్ నందు ఆమె తన విద్యాభ్యాసం గావించారు. విద్యాభ్యాసం మొదలుపెట్టిన నాడు ఆమెకు తెలియలేదు తాను ధ్యాన సరస్వతి అయ్యి లక్షలాది మందికి ధ్యానం చెబుతానని, జ్ఞాన సరస్వతి అయ్యి కోట్లాది మందికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తానని, తదుపరి ముక్తి మార్గాన్ని చూపిస్తానని. 1974లో శ్రీ రామచంద్ర సుభాష్ పత్రి గారితో వివాహం జరిగి మితిలను వదిలిన జానకిలా ఈ రాముడితో మెట్టి నిండా అడుగుపెట్టింది. లవకుశల వలె పరిణిత పరిమళ అను 2 లక్ష్మిలను జన్మనిచ్చారు. శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు ప్రపంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి అర్ధాంగిగా మరి ప్రథమ శిష్యురాలిగా ఎన్నో బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడుగులో అడుగు వేస్తూ కాలాన్ని చీల్చుకొని లక్ష్యం వైపు పయనిస్తున్నప్పుడు ఆమెకు తెలియలేదు ఈ మొత్తం భూమండలమే తన గృహం అవుతుందని. అయోధ్యను వదిలిన రాముడిలా మన సుభాష్ పత్రి గారు ఉద్యోగం వదిలి లోక కళ్యాణానికి నడుం బిగించినప్పుడు తన కుటుంబానికి అన్నీ తానై క్లిష్టమైన ఎన్నో సమస్యలను ధ్యాన శక్తితో ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలను కోర్చి మరెన్నో త్యాగాలను అవలీలగా పూజ్య గురువు గారి చేదోడి వాదోడుగా నిలిచి ఆయన గమనంలో ఒక ప్రబలమైన శక్తిగా నిలిచారు. పత్రి గారి మహా సంకల్పంతో ఉద్భవించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా లక్షలాది మందికి ధ్యానాన్ని నిరంతరం తెలియజేస్తూ ఆత్మజ్ఞానాన్ని అందించి వారి వారి కుటుంబాలలో ఆనంద దీపాలు వెలిగించారు. లక్షలాది మంది ధ్యానులకు అలరించే మహిళా ధ్యాన మహాయజ్ఞాలు, శాకాహార ర్యాలీలు ఆమె కనుసన్నలలో మరింత ఉత్తేజంగా ముందుకు దూసుకుపోతున్నాయి. పిరమిడ్ ఎనర్జీ విశ్వవ్యాప్తం చేసేందుకు పత్రిజీ ప్రారంభించిన పిరమిడ్ జగత్ ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రపంచమంతా పిరమిడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులతో విశ్వకాంతి స్థాపనకు ప్రారంభించిన జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ప్రథమ శిష్యురాలిగా ఎన్నో గురుతర బాధ్యతలు స్వీకరించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే ఈ మహా ఆధ్యాత్మిక సంస్థకు కృష్ణుడు వదిలిన రథాన్ని అందుకున్న సత్యభామల శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు ఎంతో సమర్థవంతంగా నడుపుతూ ఆమె చేస్తున్న ఈ ఆధ్యాత్మిక మదనంలో జ్ఞాన అమృత కలశం ఉద్భవించింది. ఆ అమృత కలశం నుంచి పుట్టుకొచ్చినదే స్వర్ణామృతం 100 భాగాలు. పిఎంసి వీక్షిస్తున్న ప్రజలందరూ ఈ స్వర్ణామృత సారాన్ని ఆకలింపు చేసుకొని వారి వారి కష్టాల నుంచి ఎరుకుతో బయటపడి వారి జీవితాలను సదా ఆనందమయం చేసుకుంటున్నారు. భూదేవి కూడా సహనం ఆమె ఆధ్యాత్మిక బలం. ఆమె యొక్క కరుణ రస దృక్కులలో పిరమిడ్ సొసైటీ ధ్యానులందరూ శాంతి, సేవ, కరుణ, దయ వంటి సద్గుణాలను రుచి చూస్తున్నారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రి చేత సంధించబడిన ఈ స్వర్ణమాలాస్త్రం వారి లక్ష్యాలను ఛేదిస్తూ ఉంది. ధ్యాన మహాయాగాలు, శాకాహార ర్యాలీలు, ధ్యాన జగత్ లాంటి మ్యాగజైన్లు, లక్షలాది మంది ఆదరణ పొందిన పిఎంసి ఛానల్ వంటి బృహత్తర ప్రాజెక్టులన్నీ సమర్థవంతంగా నడపడంలో శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు కృతకృతులయ్యారు. ఆమె సంకల్ప బలమేమో లక్షలాదిగా పిరమిడ్ ధ్యానాలు పుట్టు వస్తున్నాయంటే స్వర్ణమాల పత్రి అమ్మవారి చైతన్యం వారి మార్గదర్శకత్వం
ఎంత గొప్పదో మనకు అర్థమైంది. ఆమె మార్గదర్శకత్వంలో పిరమిడ్ సొసైటీ మూమెంట్ మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలుపెట్టి మరిన్ని కొత్త లక్ష్యాలు చేరుకొని విశ్వ మానవాళికి ఆనందామృతం పంచిపెడుతూ ధ్యాన జగత్ సాధనే పరమ లక్ష్యంగా మనల్ని ముందుకు నడుపుతున్న శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడం గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు ఆత్మపూర్వక ప్రణామాలతో తెలియజేస్తూ ఇట్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ విశాఖపట్నం. రచన బుద్ధ అచ్యుత్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మేడంకి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. చెయ్యి. అరే మీరు రావాలి. అచ్యుత్ వాళ్ళ వైఫ్ పైకి రావాలి. రండి ఫాస్ట్గా రావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మధ్యాహ్నం నుంచి మేడంతో ముఖాముఖి ఉంది, అలాగే ఫోటో సెషన్స్ కూడా ఉన్నాయి మేడంతో. సో మంచి నాటిక ఉంది, అందరూ వీక్షించి తర్వాత శాఖాహార ర్యాలీకి వెళ్దాం. మధ్యలో మొక్కల పంపిణీ కూడా ఉంది బృందావన హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ సో మచ్. నాటకాలు అందరూ చిన్నతనంలో ఎప్పుడో చూశారు కదండి. ఇప్పుడు ఎవరు చూస్తున్నారా? ఎక్కడైనా నాటకాలు చూస్తున్నారేటండి? ఎక్కడున్నాయి? సిటీల్లో ఉన్నాయా? చక్కగా అర్జెంటుగా మోక్షం కావాలట ఒక ఆయనకి. మన అందరం ఇక్కడ మోక్షం గురించే వచ్చాం, కానీ ఒక అతను వచ్చి అర్జెంటుగా నాకు మోక్షం కావాలి అని అడుగుతారనమాట. ఇక్కడ దానికి మన దేవుళ్ళు, మన గురువులు అందరూ కూడా చక్కని హాస్యంతో మంచి మెసేజ్ని కూడా అందిస్తారు. అందరూ చక్కగా వినండి. ఓకే, ప్రార్థనా గీతంతో అర్జెంటుగా మోక్షం కావాలి అనే నాటికను ప్రార్థనా గీతంతో ప్రారంభించబడుతుంది. జై శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భర్తానే ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. జై హో పత్రిజీ కి, జై హో పత్రిజీ కి, జ్ఞాన జగత్ కి, సాకార జగత్ కి, పిరమిడ్ జగత్ కి. ఓకే, థ్యాంక్ యూ. Thank you.